నేటి ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీలో చేరిన జెడ్పీ చైర్మన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి. అసెంబ్లీలో తాండూరు సమస్యలపై గలమెత్తిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరులో పారిశ్రామిక గ్రామీణ భారత్ బంద్ ర్యాలీ. కాంప్లెక్స్ దుకాణాలు వక్ఫ్ బోర్డుకు చెందినవి కావు, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్కు చెందినవి కమల్ అత్తర్. ఈ నెల 18న మేడారం జాతరకు తాండూరు నుండి 46 బస్సులు ఆర్టీసీ డిఎం సమతారెడ్డి. తాండూరు సమస్యలపై గలమెత్తిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు కాంగ్రెస్ నాయకులు కలాల్ చంద్రశేఖర్ గౌడ్. ఘనంగా డాక్టర్ సంపత్ కుమార్ జన్మదిన వేడుకలు. ఎల్ఆర్ఎస్ను రెగ్యులరైజ్ చేయండి, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇందూర్ రాములు ముఖ్యమంత్రికి విన్నపం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. వికారాబాద్ జెడ్పీ చైర్మన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, ఆమె తనయుడు పట్నం రినీష్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని తన నివాసం నుండి కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి పట్నం సునీతారెడ్డి, పట్నం రినీష్ రెడ్డిలకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించారు. అనంతరం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పట్నం ఫ్యామిలీని వెంటబెట్టుకుని అసెంబ్లీకి తీసుకెళ్లారు. సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారితో మాట్లాడుతూ 3 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ కావడం ఒక రికార్డు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, కల్వ సుజాత, లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయాన్ని తెలుసుకున్న తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా, తాండూరు పట్టణానికి చెందిన పట్నం ఫ్యామిలీ అభిమానులు భారీ ఎత్తున చేరుకొని సునీతా మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తారు. స్పీకర్ గారు మీరు పుట్టిన ప్రాంతం అంటూ స్పీకర్ కు గుర్తు చేశారు. తిరుపతి లడ్డు ఎంత ప్రసిద్ధో తాండూరు కంది అంత ప్రసిద్ధి అని అన్నారు. ముఖ్యంగా నాపరాతి వ్యాపారులు, శుద్ధ వ్యాపారులు లీజు అనుమతుల విషయంలో మరియు రాయల్టీ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. తెలంగాణలో కూడా కర్ణాటక పాలసీ అమలు చేసి వ్యాపారులను ఆదుకోవాలని సూచించారు. కోట్పల్లి, జుంటుపల్లి ప్రాజెక్టుల ఆధునీకరణ కోసం ప్రభుత్వం దృష్టి సాధించాలని కోరారు. కంది బోర్డు, మైనింగ్ కాలేజ్ తో పాటు పలు విషయాలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు. ఉన్న కాలేజీలకు సిబ్బంది, మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. అతి తక్కువ సమయంలోనే తాండూరు సమస్యలను సభ దృష్టికి తీసుకురావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే అభివృద్ధి కోసం అంటూ బీఆర్ఎస్ లో చేరారని, ఇన్ని సమస్యలు ఉన్నాయా అని అన్నారు. తప్పకుండా తాండూరు సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని మంత్రి తెలిపారు. అధ్యక్ష, మొట్టమొదటిగా మాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మా తాండూరు నియోజకవర్గ ప్రజలు కూడా మమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అధ్యక్ష, మీరు పుట్టినటువంటి జన్మస్థలము తాండూరు విషయాలు మీకు తెలియంది కాదు. తాండూరు నియోజకవర్గంలో నాపరాతి చాలా పెద్ద ఎత్తున గన్లు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. దాదాపు ఒక 300-400 స్టోన్ క్రషర్స్ అక్కడ ఉండడం జరిగింది. దాదాపు ఒక 10-15 వేల మంది దాని మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఈ మధ్యన దాని కాంపిటీషన్గా ఈ టైల్స్, సిరమిక్ టైల్స్ వచ్చినందుకు చాలా నాపరాతి కార్మికులు కానివ్వండి, గని కార్మికులు కానివ్వండి, గని ఓనర్స్ చాలా ఇబ్బందికరంగా పడుతూ ఉన్నారు. గతంలో రాయల్టీ అనేది 80 రూపాయలు ఉన్నటువంటి రాయల్టీని గత 2 సంవత్సరాల నుంచి టన్నుకు 180 రూపాయలు చేయడం జరిగింది అధ్యక్ష.
మీ ద్వారా నేను సీఎం గారికి, ఎందుకంటే సీఎం గారు దీనికి మినిస్టర్ కనుక గౌరవ సీఎం గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాను. మాకు దగ్గర ఉన్నటువంటి కర్ణాటకలో రాయల్టీ చాలా తక్కువగా ఉన్నది. దానికి అనుసంధానంగా తాండూరులో ఉన్నటువంటి పాలిష్ యూనిట్లు కానీ ఆ గన్లకు కానీ రాయల్టీ కూడా తగ్గించాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కొడతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా మా దగ్గర పెద్దేముల మండలంలో శుద్ధ కూడా చాలా శుద్ధ క్వారీ కూడా ఎక్కువ ఉన్నది అధ్యక్ష. దానికి కూడా 20 గుంటల నుంచి 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష. వారికి లీజ్ రావాలంటే ఇంతకుముందు ఈజీగా వచ్చేది అధ్యక్ష. గత ఈ 4-5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వము లీజుల సిస్టమ్ను కొద్దిగా వెసులుబాటు చేంజ్ చేసేసి చిన్న కార్మికులకు, చిన్న రైతులకు ఇబ్బంది ఇస్తూ ఉంది అధ్యక్ష. అదే కర్ణాటకలో అయితే చాలా ఈజీ ప్రాసెస్ లీజ్ ఉంది అధ్యక్ష. మనతన కూడా కర్ణాటకలో అయితే ఏదైతే ఉందో దయచేసి మన తెలంగాణలో కూడా శుద్ధ కార్మికులు, శుద్ధ ఓనర్స్, శుద్ధ రైతులని దృష్టిలో పెట్టుకొని కర్ణాటక పాలసీగా తక్కువ చేసేటట్లు, లీజులు తొందరగా వచ్చేటట్లు, లీజులు కూడా ఇమ్మీడియట్ లీజులు కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వడం లేదు అధ్యక్ష. ఎన్విరాన్మెంట్ కమిటీ లేదని చెప్పి లీజులను కూడా పక్కకు పెట్టవలసి వస్తుంది. వాళ్ళు ఓనర్స్ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ ఎన్విరాన్మెంట్ కమిటీ కూడా ఇమ్మీడియట్ ఫామ్ చేసి లీజులు సులభతరంగా ఆ రైతులకు వచ్చే విధంగా మీ ద్వారా ముఖ్యమంత్రిని కొడతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా రాయల్టీ కూడా దానికి కూడా అధ్యక్ష, కర్ణాటకలో 110-120 రూపాయలు ఉంటే మన దగ్గర 280 రూపాయలు, దానికి కూడా సెస్ ఎక్కువ ఉంది రాయల్టీ, దాన్ని కూడా తగ్గించాలి మీ ద్వారా అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా కర్ణాటకకు పోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రసిద్ధికి తాండూరులో నాపరాతి కానీ శుద్ధ పైన కానీ ఎక్కువనే దీనిపైన ఎక్కువ ఆధారపడే వాళ్ళు ఉన్నారు. దీనికి నష్టం జరుగుతుంది. ఇక్కడ దానిపైన ఆధారపడే వాళ్లకు వారికి నష్టం లేకుండా ఆ నాపరాతి ఇండస్ట్రీని మెరుగుపరిచే విధంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, తాండూరు నియోజకవర్గంలో 2 ప్రసిద్ధి చెందినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు మరిచెన్నారెడ్డి గారు కానివ్వండి, మాణికరావు గారు ఉన్నటువంటి కోట్పల్లి ప్రాజెక్టు అధ్యక్ష, దాదాపు 9,500 ఎకరాలకు పారుబాటు అయినటువంటి ప్రాజెక్టు అధ్యక్ష. గత 10 సంవత్సరాల నుంచి ఒక 10,000 రూపాయలు కూడా, దానికి 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్ట పాపన పోలేరు. అక్కడ ఎక్కడ చూసినా కెనాల్స్ ఖరాబ్ అయినాయి, పూడికలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఈ రోజు 3,000 నుంచి 4,000 ఎకరాలకు పారుబాటు లేదు కోట్పల్లి ప్రాజెక్టు. దానికి ఈ మధ్యనే మీరు కూడా మీ జన్మస్థలం, మీకు తాండూరు నియోజకవర్గం తెలియంది కాదు, మీకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు. ఆ కోట్పల్లి ప్రాజెక్టుని దానికి ఎన్నైతే ఫండ్స్ అయితే అవసరమైతాయో అన్ని కూడా మీ ద్వారా సంబంధిత మంత్రి గారికి చెప్పి ఖచ్చితంగా ఇంతకుముందే మనం డిపిఆర్ చేపిస్తే మీరు కూడా చెప్పడం జరిగింది, దాదాపు 200 కోట్లు అయినాయని చెప్పి తక్షణమే ఖచ్చితంగా ఆ 200 కోట్లు కూడా కోట్పల్లి ప్రాజెక్టుకి ఇచ్చి ఆ ప్రాజెక్ట్ ఏర్పాటు అయ్యేటట్లు చేయాలి అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, ఇంకోటి సేమ్ జుంటుపల్లి ప్రాజెక్టు ఉంది అధ్యక్ష. జుంటుపల్లి ప్రాజెక్టు కూడా దాదాపు 5,000 ఎకరాలకు పారేది ఇప్పుడు 1,000-1,500 ఎకరాలు కూడా పారట్లేదు అధ్యక్ష. దానికి కూడా సరిపోయినటువంటి నిధులు ఇచ్చి ఖచ్చితంగా జుంటుపల్లి ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది అధ్యక్ష. విద్యాపరంగా అధ్యక్ష, దయచేసి తాండూరు నియోజకవర్గంలో వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. అక్కడ ఎక్కడ పోయినా కానీ ఒక పాలిటెక్నిక్ కాలేజ్తో పాటు ఒక మైనింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా నేను గవర్నమెంట్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అక్కడ గతంలో 2 జీవోలు ఇచ్చారు అధ్యక్ష. ఒకటి ఐటీఐ జీవో ఇచ్చారు అధ్యక్ష, అది ఐటీఐ శాంక్షన్ చేస్తున్నామని చెప్పి దానికి ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అధ్యక్ష. దానికి మౌలిక సదుపాయాలు కానీ ఏది కూడా లేదు, ఖాళీ ఒక జీవో మాత్రం ఉంది అధ్యక్ష. జీవో శాంక్షన్ చేస్తున్నామని చెప్పి ఆ జీవో విధంగా కాకుండా దాన్ని గ్రౌండ్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఫ్యాకల్టీ కానివ్వండి, దానికి సరిపోయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఫుల్ ప్లేజ్ చేసి రేపు జూన్లో అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్లు వచ్చే విధంగా మీ ద్వారా గవర్నమెంట్ని కొడతా ఉన్నాను అధ్యక్ష. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని చేసి. అదే కాకుండా అధ్యక్ష, ఇంకొకటి బసిరాబాద్లో డిగ్రీ కాలేజు, జూనియర్ కాలేజ్ ఒకటి శాంక్షన్ ఇచ్చిండ్రు అధ్యక్ష. దానికి శాంక్షన్ కాలేజ్ మాత్రమే శాంక్షన్ ఇచ్చారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ అడ్మిషన్స్ కానీ ఫ్యాకల్టీ టీచింగ్ స్టాఫ్ని కానీ ఎక్కడ కూడా ఇంతవరకు అడ్మిషన్స్ చేయలేరు అధ్యక్ష. దయచేసి అక్కడ టీచింగ్ స్టాఫ్ని, అక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా నేను వారిని కొడతా ఉన్నాను అధ్యక్ష, గవర్నమెంట్ కొడతా ఉన్నాను. ఇంకొకటి అధ్యక్ష, మేము ఎలక్షన్స్ అప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా యాదవ సోదరులు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. ప్రతి గ్రామంలో మేము 43,500 రూపాయలు మేము కట్టినాం. చాలా మటుకు మా బంగారం తాకట్టు పెట్టి కట్టినాం. మాకు ఇబ్బంది అవుతా ఉన్నది, దానికి మా డబ్బులన్నా మాకు ఇప్పించండి, లేకుంటే ఆ రోజు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో
మీకు 1,40,000 రూపాయలు ఇస్తామని చెప్పి అవన్నీ మాకు ఇప్పిందని చెప్పి ఎక్కడ పోయినా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష. వారికి కూడా మనం న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఖచ్చితంగా మనకు ఏదో ఒక సొల్యూషన్ మీ ద్వారా గవర్నమెంట్కి ఇచ్చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, తాండూరులో కందిపప్పు అంటే దాదాపు మన తెలంగాణలో 3 లక్షల హెక్టార్లు మనం పండించుకుంటే తాండూరు పరిసర ప్రాంతాలలో దాదాపు 1,50,000 హెక్టార్స్ అక్కడ కందిపంట సాగు అవుతుంది అధ్యక్ష. కందిపప్పు రుచి అంటే తిరుపతి లడ్డు మనకు ఎంత ఇష్టమైతే ఉంటుందో కందిపప్పు కూడా అంత రుచికరమైనటువంటి రుచికరంగా ఉంటుంది తాండూరు పప్పు. దానికి కూడా వీళ్ళు అధికారికంగా పోయినసారి గత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. భౌగోళికంగా గుర్తింపు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. భౌగోళికంగా గుర్తింపు రావడంలో దానికి అక్కడ కంది రైతులకు ఎక్కడ కూడా లాభం జరుగుతలేదు. భౌగోళిక గుర్తింపు కాకుండా ఒక జీ ట్యాగ్ ఇస్తే రైతులకు లాభం అవుతుంది, వాళ్లకు ధర కూడా రేటు కూడా ఎక్కువ వచ్చే విధంగా ఉంటుంది. దయచేసి జీ ట్యాగ్ ఇచ్చి జీ ట్యాగ్తో కాకుండా అక్కడ కంది బోర్డు ఏర్పాటు చేసి అధ్యక్ష, కంది బోర్డు మనం పేరుకి చెప్తా ఉన్నాం, ప్రతి సంవత్సరం మనకు బోర్డు కావాలని చెప్తా ఉన్నారు, కానీ దాన్ని ఏర్పాటు చేయడం లేదు మీ ద్వారా. ఎందుకంటే మీరు జన్మించినటువంటి స్థలము, మీరు కూడా ప్రత్యేక చొరవ చూపించి కంది బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు, గౌరవ సభ్యులు మనోహర్ రెడ్డి గారు సార్ తాండూరులో ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పిండు. ముఖ్యంగా తాండూరు అంటే నాపరాయికి ప్రసిద్ధిగాంచిన ఆ ప్రాంతం, దాంతోపాటు వారికి సంబంధించిన ఆల్మోస్ట్ అన్నీ మీరే ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టు మాట్లాడని చెప్పి, కానీ తాండూరులో ఇన్ని సమస్యలు ఉన్నాయని ఇప్పుడే తెలిసింది మాకు. తెలంగాణలో ఏమంటే బంగారు తెలంగాణ అయిపోయింది, కొన్ని మిగిలిందేమనుకున్నాం. ఆ సమస్యలు తింటూనేమో మా సభ్యుడు చెప్తుంటే అన్నిటినీ ఉన్నట్టు అనిపిస్తుంది. జూనియర్ కాలేజ్ లేదు, దాని నల్గొండకు పోయి చూసా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉన్నది, ఎస్ఎల్పిసి సొరంగం ఉన్నది, నల్గొండ ఏం పోదు అని పాపం సార్. తాండూరులో మా ఎమ్మెల్యేని అప్పుడు గెలిపిస్తే మా ఎమ్మెల్యేని కొనుక్కపోయింది తప్ప ఆయన అభివృద్ధి కోసం పోయిండని చెప్తే నేను అనుకున్నా అభివృద్ధి కోసం పోయిండేవాను, తాండూరు బాగుపడదేమో అనుకున్నా. ఆయన అభివృద్ధి అయింది తప్ప తాండూరు అట్నే ఉన్నది, ఇంకెక్కే పోయింది. తప్పకుండా వారు చెప్పిన సమస్యలని నోట్ చేసుకున్న అధ్యక్ష. దాంట్లో అన్ని చెప్తా, మీరు రాయల్టీ విషయంలో కర్ణాటకతో పాటు వచ్చే విధంగా కర్ణాటకతో పాటు మన దగ్గర 100 రూపాయలు ఎందుకు ఉంది, అక్కడ 280 రూపాయలు ఎందుకు ఉంది, పక్కపక్కకే ఆనుకున్న ప్లేస్లలో ఇవన్నీ సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారితో గౌరవ సభ్యులుగా తీసుకెళ్లి చర్చించి దశల వారీగా సాల్వ్ అయ్యే విధంగా తప్పకుండా దీన్ని పరిష్కరిస్తాం అధ్యక్ష. అన్ని నోట్ చేసుకున్నాం. గౌరవ సభ్యులు డాక్టర్ రామ్. దేశవ్యాప్తంగా జరిగిన పారిశ్రామిక గ్రామీణ భారత్ బంద్ ర్యాలీలో భాగంగా తాండూరు పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు కార్మికులు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్మిక నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రతిఘటిస్తామని అన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, కానీ కార్మికుల జీతాలు పెరగడం లేదని కార్మిక నాయకులు అన్నారు. మున్సిపల్ కార్మిక నాయకులు గోపాల్ మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, కార్మికులకు బీమా వసతి, కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. తాండూరు మండలం కరణ్కోట్ సిసిఐ కార్మికులు కూడా బంద్ పాటించారు. యాలల మండలంలో బుగ్గప్ప ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక నాయకులు గోపాల్, సిఐటియు నాయకులు శ్రీనివాస్, యాలల్లో బుగ్గప్ప తదితరులు పాల్గొన్నారు. రాండి
కార్మికులకు సమ్మె చేసే హక్కు లేదంట, ధర్నా చేసే హక్కు లేదంట, ఉద్యోగం నుంచి తొలగిస్తే మాట్లాడడానికి లేబర్ కోట్టుకోవడానికి హక్కు లేదంట. ఈ రోజు విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చి ఉన్నోనికి పేదోనికి ఒకే రోడ్డు విద్యుత్ ని అమ్మాలని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ గిట ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైల్వేలు గాని ఈ రకంగా అన్ని ప్రైవేట్ పరం అయితే భవిష్యత్తులో చదువుకున్నటువంటి పిల్లలందరికీ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా పోతాయి. కాబట్టి ఇప్పటికైనా మేధావులు, కార్మికులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులందరూ ఆలోచన చేయాలి. మూడోసారి అధికారంలోకి మోడీ ప్రభుత్వం రాకుండా కట్టడి చేయడం కోసమే ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతగిట ఐక్యంగా నినాదించి కార్మిక రక్షణ కోసం, రైతుల హక్కుల కోసం ఈ రోజు 3 ఊటలు తిండి పెట్టేటటువంటి రైతుల మీద లాఠీ చార్జ్ చేసి అక్రమ అరెస్టులు చేసి డ్రోన్ కెమెరాలతోని ఈరోజు రైతులని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈ మోడీ ప్రభుత్వం అన్నం పెట్టే వారికి సున్నం పెడుతుంది. కాబట్టి ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం, కార్మిక హక్కులు సాధించడం కోసమే ఈ సమ్మె ఫిబ్రవరి 16 తారీఖు రోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలన్నీ గిటా సమ్మెకు పిలిపించడం జరిగింది. అందులో భాగంగా తాండ్రుల గిటా సమ్మె నిర్వహించడం జరిగింది అమాలి కార్మికుల ఆధ్వర్యంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రజా వ్యతిరేక విధానాలు, పెరుగుతున్న ధరలని జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలే అమలు కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలే అమలు కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలే అమలు కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలే అమలు కార్మికుల ఐక్యత. ఎందుకంటే సరి అయినటువంటి కష్టానికి ఫలితం రావడం లేదు. ఇది పెత్తందారు పెద్దలకు అధికారంలో పోతుంది. కాబట్టి ఎవరైతే మనం పనిచేస్తున్నాం వాళ్ళకు సరైనటువంటి వేతనం, సరైనటువంటి జీతం లభించడం లేదు. కాబట్టి వాళ్ళకు మన ప్రధానమంత్రి కాడ నుంచి ఏరికి మన పెద్దలకు అందరికీ కూడా ఒకటి గుణపాఠంగా కావాలి. ఒక్కరోజు బంద్ ప్రకటించాలని చెప్పి ప్రతి యూనియన్ అన్ని ఒకదాటిపైకి వచ్చి ఈరోజు మొత్తము దేశం మొత్తం మీద బంద్ ప్రకటిస్తున్నాయి. కాబట్టి దానికి మద్దతుగా మనం కూడా ఒకరోజు 10 నిమిషాలు, మనకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం కూడా ఒకరోజు బంద్ ప్రకటించాలి. కాబట్టి మనకు సరైన ఇన్ఫర్మేషన్ లేటుగా వచ్చింది కాబట్టి వాళ్ళకు మద్దతుగా మనం కూడా ఒక 10 నిమిషాలు బంద్ పాటిస్తూ మనము దీని విషయం గురించి క్లుప్తంగా మన బాలశంకర్ అన్న వివరంగా చెప్తారు. దేశవ్యాప్తంగా అన్ని యూనియన్లు సమిష్టిగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దానికి అనుగుణంగానే మనం కూడా ఈరోజు బంద్ పాటించాలి. కానీ మన ఇండస్ట్రీ సిచ్యువేషన్ బట్టి కూడా కొంతమంది బంద్ ఫుల్ చేయట్లేదు. మన ఇక్కడ లొకాలిటీ మన సమస్యల దీన్ని బట్టి మనము ఓన్లీ నిరసన తెలుపుతూ వారికి మద్దతు తెలుపుతున్నాం. కాబట్టి ఈరోజు 10 నిమిషాలు వారికి మద్దతుగా మనం కూడా సపోర్ట్ చేయాలి. అలాగే ఈ మోదీ గవర్నమెంటు కనీస వేతనాలు కానీ, పెన్షన్ కానీ, వ్యవసాయదారులకు కానీ ప్రతి ఒక్కటి కార్మికులకు అగనెస్ట్గా చేస్తుంది. ఇప్పుడు మనమే ఇక్కడ చూస్తున్నామండి. ఇక్కడ ఫస్ట్ ఇట్లుండే ఇప్పుడు ఎట్లయింది, మనమంతా సీసే దాంట్లోకి వెళ్ళి మనమంతా ఇక్కడ కాంట్రాక్ట్ దాని లోపల మెర్జ్ చేసిండ్రు. ఇంకా ప్రతి వర్క్ కూడా ఫీజు రేట్ ఇస్తూ కార్మికులను తక్కువ చేస్తుండ్రు. రిక్రూట్మెంట్ బంద్ చేసిండ్రు. ఎంత కొట్టి మేము కూడా ఎన్నోసార్లు గవర్నమెంట్ దగ్గర, జైన్ సెక్రటరీ దగ్గర పోయి మాట్లాడినాము. ఇట్లా కాదు అంటే కూడా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ పాలసీ అది ఉంది. క్లియర్ కట్ చైర్మన్ కూడా చెప్తున్నాడు రిక్రూట్మెంట్ బంద్ ఉంది. రిక్రూట్మెంట్ బంద్ ఉంది. ఇప్పుడు మొత్తం అంతా ఎంప్లాయీస్ లేరు. మీరు కూడా తక్కువ అయిపోతున్నారు. వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. మనం కూడా సర్వీస్ ఎక్కువైపోయింది. మనం కూడా అంతా రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినాం. ఎంత వర్క్ పెరిగిపోతుంది. ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే పెత్తందారులు మన మీద ప్రెషర్ పెట్టి పని ఎక్కువ తీసుకొని పైసలు తక్కువేయాలని చూస్తున్నారు. అందుకే దీనికి అనుసరం మనకే కాదు ప్రతి ఒక్కరికి, రిక్షా కార్మికులకు కానీ, మున్సిపల్ కార్మికులకు కానీ, ఆటో వాళ్ళకి కానీ, రైతులకు కానీ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ అనేది చాలా కష్టం ఉన్నది. వాళ్ళు మనకు ఉత్తరం ఎందుకంటే పెత్తందారులు గవర్నమెంట్ పెత్తందారులు నడిపిస్తుంది, పెట్టుబడిదారులు నడిపిస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు నడపట్లేదు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి మనం మన నిరసన తెలుపుతూనే వాళ్ళకి కళ్ళు తెరుస్తారని చెప్పి ఈరోజు వాళ్ళకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఆటో డ్రైవర్ల ఐక్యత.
రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు ఈరోజు ఒకరోజు విధుల బహిష్కరణ నిర్వహించి మేమందరం ఇక్కడ ధర్నాకు ఉపక్రమించిన విషయాన్ని తెలిసిన ఇటు విషయాన్ని గతంలో ఉన్న నోటీసు ఇచ్చి చేయడం జరుగుతున్నది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4 కార్మిక శ్రామిక కోడ్లను ఉపసంహరించుకోవాలని చెప్పి గత 2 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నాం. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. మల్టీపర్పస్ విధానంలో కూడా శ్రమ దోపిడీకి ఎక్కువ గురవుతున్నామన్న విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా వివరిస్తున్నాం. ఇక్కడ మేజర్గా మాకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏమిటి? వాస్తవానికి సిబ్బంది తక్కువ, పనిభారం ఎక్కువవుతున్నాయి. ఇది కూడా గతంలో ఉన్న పాలకులకు చూపించకపోయినాం. ఇప్పుడు పెరుగుతున్న అవసరాల దృష్ట్యా 26,000 వేతనాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ గత 2 సంవత్సరాల నుంచి పోరాడుతూ వస్తున్న ఇదే అంశం పైన దీనిపైన ఎటువంటి స్పష్టత కానీ మరియు దానిపైన ఎక్కువ వివరణ కానీ పై వర్గాలు ఎవరు ఇవ్వడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఇంతకుముందున్న వేతనాలు 18 మంది పరిష్కారం కాబడ్డాయి, ఇంకా 3 పెండింగ్లో ఉన్నారు. మాకు రావాల్సిన 21 నెలల వేతనంపై 11వ PRC ఏరియర్స్ వెంటనే చెల్లించాలని చెప్పి ఇక్కడ ముక్తకంఠంగా అందరం సమీకృతమై డిమాండ్ చేస్తున్నాం. ఇదే విషయంపై పలుమార్లు విజ్ఞాపనలు కూడా ఇచ్చి ఉన్నాం. ఈ విషయాన్ని కూడా పరిశీలించాలని చెప్పి గౌరవ కౌన్సిలర్లు మరియు కమిషనర్ గారిని విన్నవిస్తున్నాం. అదే రకంగా ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దుపరిచి శ్రామికులుగా 4 కోడ్లుగా విభజిస్తున్నటువంటి కార్మిక చట్టాలను రక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో జేఏసీ పిలుపు మేరకు ఈ బంద్ ధర్నా చేయడం జరుగుతుంది. ఆటో ఈ ఫ్రీ బస్సు పెట్టడం వలన మా ఆటో డ్రైవర్లు చాలా లాసిపోతున్నారు. ఇంతకు ముందు పొద్దున్న నుండి సాయంత్రం వరకు నడిపితే 5 నుండి 600, 700 మిగిలేవి. కానీ ఇప్పుడు మాత్రం 200 నుండి 300 కూడా మిగులుతలేవు. 200 మిగులుతున్నాయి. కానీ పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడితే 200 మిగులుతున్నాయి. ఆ 200 తోటి మేము ఎలా బతకాలి? ఈ ఫ్రీ బస్సును బంద్ పెట్టాలి. బంద్ పెట్టి లేదు మేము బంద్ పెట్టాము అనుకుంటే మాకు ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 చొప్పున 15,000 చొప్పున మాకు నెలకు పింఛన్ లెక్కలా ఇచ్చేసేయాలి. లేదంటారా ఈ ఫ్రీ బస్సును బంద్ చేయాలి. లక్షలాది ఆటో డ్రైవర్లు ఇప్పుడు చాలా ఉపాధి కోల్పోయినట్లున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైతుందంటే ఇప్పుడు లక్షలాది మంది ఆటో మీద నేను జాబ్ చేస్తున్నా అన్నట్లా చెప్పి ఆటో తెచ్చుకొని ఒక జాబ్ ప్రకారం నడిపిస్తుంటుండే. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైంది? అది ఆ 1 లక్షల మందిని మొత్తం ఉద్యోగాలు తీసేసినంత పని అయింది ఇప్పుడు. అందుకని ఆ తీసేసినందుకు నెలకు 15,000 చొప్పున ప్రభుత్వం మాకు చెల్లించాలి. లేదంటే ఈ ఫ్రీ బస్సును బంద్ పెట్టాలి. మా డిమాండ్ ఇది. ఇటీవల ఆది షహరీ ఖుర్షీద్ హుస్సేన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంప్లెక్స్ దుకాణాలు వక్ఫ్ బోర్డుకు చెందినవి అని అనడం పట్ల ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అత్తర్ తీవ్రంగా ఖండించారు. ఈ దుకాణాలు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులు కాదని ఇవి ముస్లిం వెల్ఫేర్ కు సంబంధించిన ఆస్తులని తెలిపారు. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పరిధిలో 48 దుకాణాలు ఉన్నాయని, ఈ స్థలం గ్రామ కంఠానికి చెందినదని కమల్ అత్తర్ తెలిపారు. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఉండగా ముస్లిం వెల్ఫేర్ వక్ఫ్ బోర్డు అనే పేరున ఇంకో సంస్థ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆది షహరీ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కమల్ అత్తర్ ఆరోపించారు. तो वो काम चल रहा अल्हम्दुलिल्लाह. ऊपर भी जो हम किराए को दे रहे हैं, इन फ्यूचर उसका हम अनाउंस करेंगे, उसका क्या कंडीशंस है, कैसा देना है, उसका रेंट क्या है, इंशाल्लाह हम वो भी पब्लिक के सामने ला लेंगे. हम कोई इंडिविजुअल हम बैठ के किसी को देने वाले नहीं, पूरा पब्लिक में रख के देंगे. 14 तारीख को जब मैं सदर बना उसके 8 दिन के बाद हमारे खलीला शरीफ उनके साथ कयूम, पाशा, हमीद और इलाका 4-5 मिलकर जाके क्या करें, उनसे बात करने की ट्राई करें. मेरे को बोले हम बात करके आना, हम बिल्कुल बात करके कॉम्प्रोमाइज़ कर लेंगे, हमारा कुछ भी लड़ाई कुछ भी नहीं है भाई, क्योंकि हमारा पर्सनल लड़ाई कुछ भी नहीं है इसके ऊपर, तो बात ही नहीं करो. मैं फ़ोन करा पर्सनली, फ़ोन करा तो उन्होंने क्या बोलते मेरे को, उन्होंने एक बड़े आदमी है बहुत दिन से वेलफेयर में सर्विस दिए, मैं यहाँ सदर हूँ, मैं उनसे बात करता हूँ ना, तो उनसे सबऑर्डिनेट से बात करता हूँ मैं. उन्होंने बोला हादी से बात करो. मैं बोला मैं हादी से कोई बात करता हूँ, हादी क्या है? आप मेरे को बात करना था. जब से अब तक भी हम ट्राई करते गए, ये खाली प्रेस में आके क्या कर रहे हैं, अब तक बाबर साहब एंड टीम 3 वक्त जाके बात करके, खलीलुल्लाह शरीफ एंड टीम 3-4 वक्त जाके बात करके आए. गफूर पाशा को जाके आप पूछो गए थे नहीं गए थे हम बात करने का से, ऐसा कई वक्त हम जाके बात करने की कोशिश करे, उन्होंने कभी भी कुछ तो वे बोल रहे.
लास्ट में क्या बोल रहे बोले तो कोई तो भी सदर बने भाई कमलाथर न उनका डिमांड ये है। फिलहाल डिमांड क्या है बोले तो कमलाथर को एक को हटा दो, हम बाकी पूरों को मान लेते बोले। अब हमारी टीम क्या बोल रही बोले तो कमलाथर नहीं रहे तो हम कमलाथर हटते भी नहीं, हम भी नहीं हटते मस्जिद पे। अब कहीं को नहीं हटते हम मस्जिद पे सिलेक्शन होते, कोई चोरी से चोर दरवाजे से नहीं तो जाके डुप्लीकेट सर्टिफिकेट निकाल लिया हम लोग। तो ये बात है कॉम्प्लेक्स बनाते हो तो उन्होंने अकेले नहीं दिए थे, तांडुल के काफी लोग दिए थे, लेकिन पैसे जो वसूल करे ना उन्होंने इतना टार्चर करे हमारे आज साहब को, उन्हें इतना परेशान हो गए थे, उनकी नींद भी खराब हो गई थी, उतना टार्चर करके अपने पैसे ले लिए। अब बोल रहे हैं पैसे लगाया और पैसे लेते वक्त क्या करें उन्होंने लाइन से काम करे। पैसे ले लिए, जो प्रॉपर्टी के जो डॉक्यूमेंट्स थे वक्त पे प्रॉपर्टी के खबरस्तान के इसके वो पूरे पेपर्स उनके पास रख लिए, उसको लेके यूटिलाइज कर रहे हैं, उल्टा यूटिलाइज कर रहे हैं। तो ये बड़ा धोखा है। पूरे पैसे क्या करें जब बड़े बड़े जिम्मेदार आ जाके उनके हाथ को पैसे दिए, पैसे दे के जो है सो पेपर दे बोला तो मैं बाद में देता हूँ पेपर करके, अब वो पेपर उनको लेके उल्टे काम कर रहा हूँ। पूरे मजलिस के मेंबर्स है, एक मेंबर बाहर का उन्होंने इस्तीफा भी दे दिए। हमारे को सुनने में आया, वीडियो डाले थे हमारे हबीब लाला साहब कि मेरे को इस कमेटी से कोई ताल्लुक नहीं है, मैं इसमें रिजाइन कर दूँ बोलिए, क्योंकि डुप्लीकेट कमेटी है, मैं इसके अंदर नहीं रहता हूँ, तो रिजाइन कर दिए। उसके साथ बाकी के जो मेंबर्स है पूरे उनकी पार्टी के हैं। ऐसा हो सकता है कि अभी हमारे पास देखो हर पार्टी का आदमी है, हर जमात का आदमी है, कोई भी तंजीम है, उन्होंने कब बने तंजीम, कब प्रेसिडेंट बने, कब जाके बॉडी को वो कर लिया उन्होंने, वो किसी को नहीं मालूम। और हम मस्जिद में बैठ के हमारे को पूरे तांडू के लोग मिलकर सदर बना के उन्होंने बोल रहे कि मैं खुद सदर बन गया, वहाँ भी झूठ। और मस्जिद में आप हर जगह आपको बताएंगे, वीडियोस हमारे पास पूरे है, 1 साल से पूरे वीडियोस है, उन्होंने जहाँ जो बोले वो पूरे रिकॉर्डिंग हमारे पास है। तो अब इतना बड़ा धोखा दे के लोगों को गुमराह कर रहे हैं और बोल रहे नौजवान बोल रहे। वो नौजवानों को मालूम ही क्या है, उनको बड़े लोगों को सीनियर लोगों को बुला के बिठा तो मालूम होता, नौजवानों को क्या मालूम, उनको पेपर मालूम नहीं, उनको वक्फ बोर्ड नहीं मालूम, मुस्लिम एसोसिएशन नहीं मालूम। थोड़े लोगों को नौजवान मुस्लिम एसोसिएशन के साथ है हमारे। अब देखो हमारे पास कितने लोग बैठे हुए, वहाँ कौन थे वहाँ पे, वो चंद उनके रिश्तेदार थे, थोड़े बाहर के जो उनके दोस्त हैं, खास दोस्त। तो मैं इस मौके पर आप लोगों को बता रहा हूँ। और एक बात पॉइंट, मेन पॉइंट, वक्फ कॉम्प्लेक्स को वक्फ बोर्ड को कभी भी MLA MP का फंड नहीं लगता, वो खुद उन्हें बनाना पड़ता, उनके पैसों से बनाना पड़ता। वक्फ की प्रॉपर्टी बोलने के बाद मेरी प्रॉपर्टी गवर्नमेंट पैसे देती है, तो वक्फ का भी उसी वक्फ इज ओनर, तो उनको उनके उसका नहीं देते। देखो इसके अंदर महेंद्र रेड्डी साहब, रोहित रेड्डी साहब, नारायण साहब, कौन कौन पैसे कितने दिए हमारे पास पूरा रिकॉर्ड है। ये किसको देख के दिए, MP साहब, रंजीत रेड्डी साहब भी दिए। ये किसको देख के दिए पैसे, सिर्फ मुस्लिम वेलफेयर कॉम्प्लेक्स बोल के दिए सब। ये कमलाथर साहब को नहीं तो खुर्शीद साहब को, हादी साहब को, इनको देख के दिए सो नहीं है। मुस्लिम वेलफेयर को एक कम्युनिटी को डेवलपमेंट करना बोल के करे सो है। हम लास्ट ईयर जो है सो आपको मालूम है कि 350 बच्चों को MCET कोचिंग करें, तो हमारे डेवलपमेंट बहुत है, आगे भी हमारा बहुत प्लान है। तो ये सब पूरे पेपर्स इतने मेरे पास है, उनको पेपर बता रहे। और परसों भी फिर हम इनको कंप्लेंट करें, ये क्या बोलते हैं लैंड इंक्रोचमेंट बोल के कंप्लेंट करें हम, लैंड ग्रैबिंग, क्योंकि ये लैंड ग्रैबिंग में चाहता उन्होंने अननेसरी कौन से डॉक्यूमेंट्स बना के लिया के वक्त में दे के उन्हें एक आर्डर ला ले रहे कि फिर परसों आए थे इंस्पेक्टर साहब आए थे, उन्होंने भी आए थे कॉम्प्लेक्स को देखने, आना था, पूछना था, फिर रेंट पूछना था, कहीं को नहीं पूछा, क्यों नहीं पूछा, बुला के क्यों नहीं बोले ये हमारा कॉम्प्लेक्स है खाली करो बोलना था, उनके पास दम नहीं था आगे बात करने का। तो इस मौके पे मुस्लिम वेलफेयर एसोसिएशन जो काम तांडुर में कर रही है, ये तांडुर के सारे मुसलमानों का कॉम्प्लेक्स है और ये कमेटी भी सारे मुसलमानों का है। तो ये जनाब अब्दुल हादी शहरी साहब जब से मुस्लिम एसोसिएशन में एंटर हुए, जब से जो है यहाँ पे मुस्लिम एसोसिएशन में डिस्टर्ब शुरू हो गया, उनको हम किसी भी कीमत में मुस्लिम एसोसिएशन में आने नहीं देंगे। उन्होंने जो रजिस्ट्रेशन करा लेके बोल रहे हैं मैं सेक्रेटरी हूँ, उनके खुद जो पहला सबमिट करे वहाँ पे उसमें लिखा हुआ है कि एक क्या बोलते हैं जिसके ऊपर क्रिमिनल है, क्रिमिनल केसेस है, उन्हें सेक्रेटरी नहीं बन सकता बोल के उनके पहले में लिखा हुआ, फिर वो सेक्रेटरी पे। तो वो रजिस्ट्रेशन तो छूटा है, उसमें नोटरी भी कराए, हमारे बैठे हुए यहाँ कुछ लोग कि उनकी नोटरी भी ले आके जाली करा दी, डुप्लीकेट नोट। ये वीडियो देखे नहीं बाद में, तो जाके वो भी जाके जो सो डुप्लीकेट नोटरी करा देकर कर दी, वो केस फाइल कर दिया, 420 केस चल रहा है उनके ऊपर। वो जितनी भी टीम है ना हादी शहरी साहब के साथ जो भी टीम है पूरे आ जाते हैं उसके साथ, जितने भी लोग आए उसमें से थोड़े लोग हट गए, उन्होंने देख लिया। अब कल के उसमें भी उनके खुद के एज पर उनके स्टेटमेंट के हिसाब से 30 मेंबर्स की उनकी बॉडी है, वो उसमें से सिर्फ 5 आदमी हैं वहाँ, बाकी कहाँ है, बड़े बड़े लोग कहाँ हैं, पूरे कहीं को नहीं है उनके साथ। तो समझ में आ रहा, अब उनको किधर भी समझ में नहीं आ रहा, अब ऐसा तो भी लड़ाई करना, वैसा तो भी लड़ाई करना बोल के
हम मुस्लिम वेरिफिकेशन कभी भी ये बर्दाश्त नहीं करेंगे और हम वार्निंग दे रहे, अगर उनके पास दम है उनकी पूरी टीम को तो कोई एक मस्जिद में फिक्स करो, ये प्रेस के सामने मेरे पास क्या डॉक्यूमेंट्स है मैं लेके आता हूँ, उनके पास क्या डॉक्यूमेंट्स उनको लाओ, बोलो बैठ के डिबेट करेंगे, अगर उनको ऊपर चैलेंज करूँगा कभी भी आओ बोलो, एनी टाइम मैं तैयार हूँ उसके साथ। हमारी पूरी टीम आती, उनको भी ले लेके बोलो, क्या लेके आना लेके बोलो, ये पूरे वीडियोस ले लेके आता हूँ मैं साथ में, बताओ क्या बोले कब बोले। अरे इतनी झूठ, 10 वक्त बोले कमेटी खत्म वो खत्म, फिर सदर बोलते, परसों इसे रिजाइन करे बोले, फिर नहीं करे बोले। अरे कुछ तो भी बात है ना, एक इंसान रहने के बाद हमारे पास क्या है मालूम साहब, मुसलमानों में एक बात है, एक मुस्लिम प्रेसिडेंट थे वो लोग वसूल कर रहे थे, बाबर साहब जब हटे पूरे अकाउंट्स देके हट गए, क्योंकि उनके साथ एक ऐसे ट्रेजरर थे, उन्होंने बहुत स्ट्रिक्ट भी थे फारूक साहब, उन्होंने पूरा हिसाब दे के पूरा हैंड ओवर करके हट गए। अब हम हिसाब पूछे तो हिसाब ही नहीं थे, पैसे कहाँ हैं बोले तो वो भी नहीं बोले। और हमारे गोलकुंडा सत्तार साहब को मैं क्या बोलूँ, उनको बड़े बड़े तंजीमों में जो है ट्रेजरर थे, उनको मालूम है पैसे या तो बैंक में रहना है तो टेबल पे रहना, ना टेबल पे है ना बैंक में है। हमारे को डाउट है कि कहीं ले आके इनको कुछ प्रॉपर्टी खरीद लिए, नहीं तो बिजनेस में इस्तेमाल कर लिए, क्या कर लिए कि अब वो टीम है ना पूरी, वो टीम मिलके क्या क्या कर लिए कि सब आपस में बैठ के बांट लिए क्या है, क्योंकि डाउट है हमारा, क्योंकि नहीं तो बता देना ना भी। तो डीएसपी के पास क्या है ये केस, हम डीएसपी साहब ने वही से बहुत बोले साहब या तो कैश बैंक में रहना, रिसिप्ट रहना, नहीं तो कैश ना टेबल पे रहना, नहीं है खाली पेपर बता रहे व्हाइट पेपर, उसमें हिसाब लिखा हो क्या करना वसूल कर रहे हैं। क्योंकि हमारा देखिए महीने को 50,000 का खर्चा है, कई कोई बोलेंगे आप हमारा से नहीं है, हम यहाँ बैठे भी तो हमारी चाय हमारे पैसों से भी थे। यहाँ का जो टेलरिंग का सेंटर चल रहा है, यहाँ चल रहा है, इंदिरा नगर में चल रहा, कई हम काम करें, एमसेट का कोचिंग का काम करें, तो ये कामों को हमारे को टीचरों को सैलरीज देना है, यहाँ पे काम करने वाले को सैलरी देना है, ये सारी चीज़ें हैं, हम किराया वसूल कर रहे हैं। उसमें से मैक्सिमम लोग किराया दे रहे हमारे को, कुछ लोग नहीं दे रहे, अभी जरा उनको थोड़ा समझ में नहीं आ रहा किसको दे रहे किराया, इनको देना उनको देना उनके। अच्छा और एक बात पॉइंट की बात, इन्होंने जो नए मलिया बनाए ना, नए मलियों की रिसिप्ट कौन से नाम से थी पूछो, ये हादी शहरी लोग लिए 13 आदमियों से पैसे बनाए 9 मलिया, वहाँ भी क्रिकेट चल रही, थोड़े लोग पैसे देने का है, और वहाँ जो रिसिप्ट दिए लोग वो रिसिप्ट भी मैं आपको बता दूँ, मुस्लिम वेरिफिकेशन के नाम से रिसिप्ट। जब बकबोर्ड का कॉम्प्लेक्स था तो हादी शहरी एंड टीम जब एडवांस कलेक्शन करे लोगों से 3-3, 4-4 लाख रुपए, वो रिसिप्ट मुस्लिम वेरिफिकेशन की थी। जब बकबोर्ड की थी तो बकबोर्ड को जाके लाना था, वहाँ से लाना रिसिप्ट ला के देना था। 48, 49 वहाँ क्या करें मालूम, एक रास्ता बना के इधर एक मलकी इधर एक बनी बनाने के बाद क्या करे, वो सामने वाला बोला मेरे को छोटी मलकी हो रही है, तो अंदर से दरवाजा तोड़ ले, जिसको इन्हें पूछो तो बोले अंदर से दरवाजा तोड़ ले, वो दरवाजा तोड़ ले के वो रास्ते को फिर एक मलकी बना, 2 मलकियाँ जाके फिर एक कम हो है हमारे पास, हम ये मेंटेन कैसा करेंगे, निकालो पूरे मुस्लिम वेरिफिकेशन के नाम से है। अब फ्रेश एग्रीमेंट जो नए मलिया है उसका फ्रेश एग्रीमेंट 15 दिन पहले हुआ, 1 महीना पहले, वो भी हमारे मुस्लिम वेरिफिकेशन के नाम से एग्रीमेंट है। और करंट हम जो लेके आए मेरे नाम से लेके आए, मुस्लिम वेरिफिकेशन प्रेसिडेंट बोलते उसके नाम पे सैंक्शन हो मीटर्स, न्यू मीटर्स 2500 रुपये था। डीएसपी साहब के पास जब केस गया था, ये लोग गए थे डीएसपी साहब, पुलिस में जाके कंप्लेंट करे थे, हम इलीगल काम कर रहे हैं, वो कर रहे हैं बोल के कंप्लेंट करे, तो पुलिस स्टेशन में कंप्लेंट करे, केस भी बुक नहीं हुआ, कोर्ट को भी गया हमारे ऊपर केस बुक करने, वो भी केस बुक नहीं हुआ। तो उसके बाद में डीएसपी साहब बैठने के बाद क्या बोले, डीएसपी साहब बोले मैटर जब तक सेटलमेंट नहीं हुआ, किराया तुम भी ना खोलो, उनके पास रहता बाद में लेंगे बोले। अब वो इलेक्शन हो गया, डीएसपी साहब भी हो गया, हम लास्ट मंथ से जो है पूरा किराया वसूल कर रहे हैं। सदर मुस्लिम वेरिफिकेशन तांडूर के अवाम से मुखातिब हो, 2 दिन पहले एक प्रेस कॉन्फ्रेंस रखा गया तांडूर में, जिसमें हमारे हादी शहरी साहब जो बहुत ही माने हुए, उनका रिकॉर्ड भी है, उन्होंने ये बताया कि कमल अतर साहब जो सो सदर नहीं है, उन्होंने खुद सदर बन गए बोल के। ये इतनी बड़ी झूठ, खैर उनकी आदत ही है झूठ बोलने की, हर वक्त झूठी बोलते हो, सच कब बोले थे। तो यहाँ मेरे पास यहाँ पे वीडियो है, उन्होंने कब इलेक्शन रखे थे, इलेक्शन रखने वाले कौन थे, जिसमें अहद साहब को इलेक्शन ऑफिसर बनाए थे, और हमारे रऊफ साहब, हमारे अहद साहब, खुशी हुसैन साहब खुद उसके अंदर थे, और हमारे हादी साहब थे। उसमें उन्होंने डेट ऐलान किया कि 14 मार्च 2023 को मुस्लिम वेलफेयर का सदर, सेक्रेटरी और ट्रेजरर का इलेक्शन होगा। उस इलेक्शन में मदीना मस्जिद में उनके भाई हादी शहरी साहब के भाई
उन्होंने भी नॉमिनेशन डाले थे। छोटे हाफिज साहब, जिनको हमीद साहब बोलते हैं, छोटे हाफिज साहब भी बोलते हैं, उनके साथ प्रेस मीट में भी थे उन्होंने। उनका कहना, उनकी भी वीडियो मेरे पास है कि उन्होंने साफ बताया कि कमला थर से बेहतर कोई आदमी सदर नहीं बन सकता, लिहाजा मैं भी इनके फेवर में विड्रा हो रहा हूँ। और आज बोल रहे कि उन्होंने अपने मर्जी से बन गए सदर। अभी झूठ पे झूठ। ये पूरी स्पीच होने के बाद मैं आपको वीडियो भी बता दूंगा। एक बात ये है, और आज का जो प्रेस कॉन्फ्रेंस है वो दरअसल में मुस्लिम वेलफेयर कॉम्प्लेक्स को लेकर। ये मुस्लिम वेलफेयर कॉम्प्लेक्स 2007 में नारायण साहब के पीरियड में शुरू हुआ इसका काम, जिसका नारायण साहब शुरू करे, उन्होंने फाउंडेशन रखे, जिसमें अलीम साहब का बहुत बड़ा इसके अंदर ताउन है, उन्होंने बहुत बड़ी इसके अंदर हिस्सा लिया। उसमें काफ़ी लोग तांडूर के काफ़ी मुसलमान जब जो भी थे पूरे मिलकर एक कॉम्प्लेक्स बनाए सर, और ये चलते रहा। ये सिर्फ 3 साल से जब हमारे हादी शहरी साहब जो मुस्लिम वेलफेयर में एंट्री लिए, ये वहाँ से फसाद शुरू होगा, क्योंकि इनकी आदत है जय भी रहना, फसाद करना, लड़ाई लगाना, अपना काम निकालना। तो 3 साल तक आप देखिए, 23 ईयर्स तक मुस्लिम वेलफेयर में कभी भी झगड़ा नहीं हुआ। कभी पुलिस स्टेशन को नहीं गए मुस्लिम वेलफेयर के मेंबर्स, जो भी रहते तो वहाँ से यहाँ आते थे। लेकिन अब क्या हुआ, इसके बाद से इन्होंने जब एंट्री करे, क्योंकि इन्होंने फसाद मचाने में नंबर 1 है, तो यहाँ पे भी डिवाइड एंड रूल की पॉलिसी शुरू कर दी। शुरू करके कुछ लोगों को अपने फेवर में ले लिए। अब रहते कुछ लोग ऐसे भी रहते जिनको समझ में नहीं आता, उन फेवर में चले जाते। कुछ लोगों की मजबूरियाँ रहते, क्या मजबूरियाँ रहते हमको नहीं मालूम, फेवर में चले आते। ऐसा करके मुस्लिम वेलफेयर को पूरा बर्बाद करने की प्लानिंग में है। उनका एक डायलॉग था, मुस्लिम वेलफेयर को जब तक ख़त्म नहीं करूँगा मैं खामोश नहीं बैठूंगा। ये क्यों बोले थे वो भी मैं आपको बोलता हूँ। ये मुस्लिम वेलफेयर में आकर हमारे जनाब पाशा भाई जो जब अमीर थे, उनको कुर्सियाँ फेंक के मारे लोग, यही एमआई वाले कई को मारे बोले, तो उन्होंने बिक गए, उनके काउंसिलर को उन्होंने बेचे, चेयरमैन की सीट बेच लिए, आके मुस्लिम वेलफेयर को बोल रहे कि तुम लगा कर रहे हो। अरे कहाँ तक सही है बोलो, इसके भी रिकॉर्डिंग हमारे पास है। तो ये ऐसे काम करके उन्होंने अब क्या बोल रहे, ये कॉम्प्लेक्स जो सो मुस्लिम वेलफेयर कॉम्प्लेक्स जो 2008 से जो सो हम लोग यहाँ पे कंस्ट्रक्शन शुरू करे 7 से, और अब तक किराए को दिए, और 2011 या 12 में जो सो म्यूनसिपैलिटी वाले आकर ये मुस्लिम वेलफेयर कॉम्प्लेक्स है बोल के हमारे को नोटिस दिए। हम जब से अब तक टैक्स भर रहे हैं। ये टैक्स के रसीदा भी मेरे पास है, ये पूरे रसीदा हैं, ये देखो पूरे रसीदा हैं, जब से अब तक के पूरे रसीदा है। इसके अंदर मुस्लिम वेलफेयर कॉम्प्लेक्स बोल के, इसके अंदर प्रेसिडेंट मुस्लिम वेलफेयर कॉम्प्लेक्स बोल के लिखा हुआ है, मुस्लिम प्रेसिडेंट मुस्लिम वेलफेयर। ये 15 मलियों का टैक्स हम लोग ऑलरेडी भर रहे हैं। ईयर भैया ये 2013 से, तो हम ये टैक्स भर रहे हैं यहाँ पे। और इन्होंने खुद भी इससे पहले बहुत कब्रिस्तान कमेटी वाले आके पैसे पूछे कि भाई हमारे को कुछ खर्चा हुआ काम करने का पैसे दे बोले, तो यही हादी शहरी साहब क्या बोले, जब ये मुस्लिम वेलफेयर कॉम्प्लेक्स है इसमें से पैसे नहीं देता कब्रिस्तान को बोल के बोले। आज बोल रहे हैं कि ये नहीं, ये वक्फ कॉम्प्लेक्स है। और सबसे पहली बात, वक्फ कॉम्प्लेक्स कभी भी मुस्लिम वेलफेयर वक्फ नहीं रहता, वक्फ बोर्ड अलग नाम है उसका, मुस्लिम वेलफेयर कभी नहीं रहता। इसमें क्या करें इन्होंने, डुप्लीकेट काम है। आप लोगों की तरह क्लियर फोटो ले लो, इसमें क्लियर लिखा हुआ है, देखो यहाँ पे मुस्लिम वेलफेयर कॉम्प्लेक्स लिखा हुआ है, तो क्या करें मुस्लिम वेलफेयर वक्फ बोल के बनाया इसको, ओवर राइटिंग दिख रहा है इसके अंदर क्लियर। ये मैप जो है सो फॉर्जरी करके ये मैप जो है सो वहाँ वक्फ बोर्ड में सबमिट करे, और हमारे को बोल रहे हैं खुद से कि कागजात पुराने बता के बोल रहे हैं कि ऐसा है वैसा है बोल के। आओ बोलो उनको डिबेट में, आओ बोलो हम मस्जिद में बैठते कहीं, वहाँ आओ बोलो उनके पास क्या पेपर्स है लेके आओ बोलो, हम भी पेपर्स लेके आते बैठेंगे। भाई 4-6 महीने तक ये जो 6 महीने पहले ये जो कॉम्प्लेक्स था मुस्लिम वेलफेयर, अब 6 महीने के अंदर वेलफेयर का वक्फ बोर्ड का कॉम्प्लेक्स हो गया। अरे ये ऐसा कैसे है, ये तो इतनी बड़ी झूठ। और देखिए आपको ये जो है सो उन्होंने अभी इससे पहले बात आई कि धोखे से रजिस्ट्रेशन कर लिया, अपने नाम पे पूरी बॉडी ट्रांसफ़र कर ली, ये एफआईआर करे उनको, ये बाकायदा उनके ऊपर एफआईआर है, एफआईआर नंबर 123 है, इसका जो है उनके ऊपर एफआईआर हो गया, ये केस चलेगा और हम जीतेंगे इसमें। इनकी बॉडी कुछ भी नहीं है इनकी। और फिर मैम ये कब का है मालूम, 31/3/2024, ये 15 दिन पहले एमआरओ, तहसीलदार, नायब तहसीलदार, मंडल सर्वेयर, नायब तहसीलदार मंडल सर्वेयर, ये सर्वे रोड पे चलता हुआ, और ये सर्वेयर को क्या बोल रहे हैं, ये तहसीलदार को
रोड का सर्वेयर बोल रहे। अब इनको ऑफिसरों के साथ कैसा भी बात करना वो भी नहीं मालूम, बड़े छोटों का लिहाज भी नहीं है इनके पास। ये बाज़ाब्ता पूरी रिपोर्ट है हमारे पास, ये मैप के साथ है। ये जो सो ईदगाह कब्रस्तान का मैप है, ये बीच में ये पूरा ग्रामकंटम है। ये उन्होंने लिख के दे दिए कि ये 110, 109 में नहीं आता ये कॉम्प्लेक्स। तो 109, 110, 110, 109 जो है वो वक्फ प्रॉपर्टी, वो कब्रस्तान है। यूसुफ सेठ दे के गए, मरूम यूसुफ सेठ, अल्लाह उनको जन्नत नसीब करे। तो आप इन्होंने बोल रहे हैं कि वक्फ की प्रॉपर्टी है, ये कहाँ से आ गई वक्फ की प्रॉपर्टी अचानक, वो भी 6 महीने पहले। उनकी डेट देखिए आप, 9th मंथ में, लास्ट ईयर 9th मंथ में उन्होंने जाके उन्होंने मेरे को बोल रहे हैं मैं सदर बन गया बोल के। उनको कौन सदर बनाए भाई? इस कॉन्फ्रेंस के तवस्सुस से मैं अहलियान तांडूर तक ये बात की वजाहत करना बहुत ज़रूरी समझता हूँ कि आज कुछ लोगों की तरफ से ये जो दावा किया जा रहा है कि ये जो मुस्लिम वेलफेयर एसोसिएशन का जो कॉम्प्लेक्स है ये मुस्लिम वेलफेयर का नहीं बल्कि वक्फ बोर्ड का है। आपको मालूम होना चाहिए जनाब यूसुफ खान साहब जो है वक्फ बोर्ड की तरफ से जो सदर बन के आए थे ईदगाह और कब्रस्तान कमेटी के, उनका भी शुरू में मुतालबा था कि ये जो है मलगियों की जो जगह है ये वक्फ बोर्ड की है, ये हमारे हवाले कर दी जाए। लेकिन हमारे जो बुजुर्गान थे, बड़े लोग थे कम्युनिटी के, उन लोगों ने उनको समझा दिया था कि कब्रस्तान और ईदगाह की ज़मीन अलग है और ये ज़मीन अलग है, क्योंकि शरीयत में वक्फ की जो जायदाद होती है और वक्फ का जो मंशा होता है उसके खिलाफ काम नहीं कर सकते आप। कई ऐसे मुकामात जो मंशा वक्फ के खिलाफ वहाँ कुछ तामीर की गई थी, तो दारुल उलूम देवबंद और मुल्क के बड़े बड़े उलमाओं के फतवों के पेश नज़र उन तामीरात को मुनज़्ज़म कर दिया गया और फिर उसको दोबारा मंशा वक्फ के तहत इस्तेमाल में लाया गया। फ़िक़्ह हनफ़ी की किताबों में एक जुमला लिखा हुआ है, यह आप अपने उलमा से इसकी तस्दीक करवा सकते हैं। शर्तुल वाक़िफ़ी का नस्फ़ शारई, एक आदमी जब किसी चीज़ को वक्फ कर देता है तो मंशे वक्फ में तब्दीली करने का इख्तियार उसको भी नहीं रहता। तो ये जो सर्वे नंबर 109 और 110 जो ईदगाह और कब्रस्तान का है, उसका मंशे वक्फ ये है कि मुसलमानों की मैयतों को यहाँ तदफीन किया जाए और साल में 2 मरतबा ईदगाह में नमाज पढ़ी जाए। इसके अलावा यहाँ कोई दूसरी एक्टिविटी जायज़ नहीं है शरीयत के एतबार से, इस्लामी एतबार से। अब रही बात मुस्लिम वेलफेयर कॉम्प्लेक्स की, तो ये जो तनाज़ा पैदा हो रहा है ये महज एक शख्स का लालच, बददियानती और बदनीयती की वजह से हो रहा है। वो आदमी ये चाह रहा है कि ज़िंदगी भर उसे सदर बना के रखा जाए, नौजवानों की काबिलियतों का लिहाज करते हुए किसी भी नौजवान को आगे बढ़ाने से वो आदमी जो है उस पर राज़ी नहीं है। तो अवामुन्नास को संजीदगी से सोचना चाहिए कि जो काबिल और बाएतमाद नौजवान मिल्लत में, समाज में मौजूद हैं, उन्हें कौम की खिदमत करने, कौम की क़ियादत करने और कौम की फलाह व बहबूद के कामों को अपने हाथ में लेकर बहुस्न खूबी अंजाम देने के मौक़े मिलना चाहिए। आप 25 साल तक मुस्लिम वेलफेयर की जो है सदारत करें, काफ़ी है आपके लिए। आप जो काम करें हम उसको अप्रिशिएट करते हैं, लेकिन आप अपने काम पर पानी मत फेरिए। और आप जो बार बार ये कह रहे हैं कि हम गले लगाने के लिए तैयार है, गले लगाने के लिए तैयार है, आपको शर्म आना चाहिए ये बात बोलने के लिए। आपके अपने फ़ोन से आप जो है तांडूर के कुछ ऐसे मुसलमानों का नाम तांडूर के समाज में वायरल करे थे, ये पैगाम दिए थे कि हम लोग इनको हमारे समाज से निकाले, तुम भी बैकआउट करो बोल के। जो आदमी कौम व मिल्लत को तोड़ता है, वो आदमी गले लगाने की जब बात करता है तो फिर शैतान अज़ान देने के मुतरादिफ है। तो आखिर में हमारी तांडूर के मुसलमानों से यही अपील है कि आप देखिए, तांडूर के मुसलमानों का एक ही असासा है, असासा तो बना दिया गया तांडूर के गरीब, मोहताज और बेयार मददगार मुसलमानों की मदद के लिए, लेकिन आज तक उसका सही इस्तेमाल नहीं हो सका। अभी हमारे ब्रादर मुख्तार अहमद नाज फरमा रहे थे, गुज़िश्ता 15 साल से ये मलगियों के जो किराए वसूल किए गए, ये मलगियों के जो एडवांस वसूल किए गए, वो किसके पास है?
उसका हिसाब किताब कहाँ है? आप लोग हिसाब किताब के नाम से ऐसे क्यों डरते? अगर आपके पास हिसाब किताब है तो आइए, बैठिए, बताइए हिसाब किताब, और आने वाली जो है कमेटी को मुंतकिल करके आप बरी ज़िम्मा होकर चले जाइए। तो अवाम उन्नास से हमारी ये अपील है कि वो अपने मसाइल को हल करने के लिए आगे आए। आप दो पार्टियों के बीच में न्यूट्रल बन के अगर रहेंगे तो कोई मसला हल होने वाला नहीं है। आप जिस चीज़ को हक समझते हैं उसके तायीद में उठ खड़े हो जाइए। आप जिस चीज़ को नाहक समझते हैं उसके खिलाफ आप जब तक आवाज़ नहीं उठाएंगे, जब तक ना आप समाज में अपना कोई मुकाम बना सकते हैं, ना आप मुल्क में कोई इनकलाब ला सकते हैं। अस्सलाम वालेकुम। भाई अल्लाह के फजल करम से 25 साल से मुस्लिम वेलफेयर की खिदमत अच्छे तरीके से चल रही थी। कुछ बीच में जो हालात ख़राब हो चुके हैं उसकी वजह से, महतवाक़ होने की वजह से, ये आपसी अख्तलाफात, खुर्शीद रिजवी साहब कभी इधर कभी उधर, कभी इधर कभी उधर होने की वजह से ये हालात पूरे ख़राब हो चुके हैं। कानून के हालात दिन ब दिन मुस्लिम वेलफेयर के कॉम्प्लेक्स को बदनाम किया जा रहा है। कभी उनके मफाद में आया तो मुस्लिम वेलफेयर का कॉम्प्लेक्स कह रहे हैं, कभी उनके मफाद में आया तो वफ़ का कॉम्प्लेक्स बोल रहे हैं। अपने मफाद के लिए ये लोग क्या भी कर रहे हैं, कौम की प्रॉपर्टी को बदनाम कर रहे हैं। और ये जो कुछ लोग कुछ दिनों से अपनी मफाद के खातिर मीडिया में लगा के बदनाम कर रहे हैं हर चीज़ को, मुस्लिम वेलफेयर कॉम्प्लेक्स को, मुस्लिम वेलफेयर को। आज मुसलमानों का जो इत्तेहाद अल्हम्दुलिल्लाह कानून में था, आज वो इत्तेहाद को तोड़ चुके हैं ये लोग। और ये जो खुर्शीद रिजवी साहब है और इनकी टीम है, ये लोग मिल गए जरा कुछ भी अल्हम्दुलिल्लाह जनाब बाबर साहब की सदारत में अल्लाह के फजल से बहुत काम हो चुका है। उसके बाद जनाब सैयद कमरदर साहब को मदीना मस्जिद में सदर के लिए मुनक़िद किया गया था। उसके बाद फिर नए फिर शोशे चालू करके हम नौजवानों पे केस बुक किया गया और हमको पुलिस स्टेशन में बुलाया गया। ये कौम के जिम्मेदार हमारे ऊपर केस बुक करके जनाब पाशा कुरैशी साहब, जनाब खालिद सैफुल्लाह साहब, जनाब अब्दुल हमीद साहब और हिदायतुल्लाह शरीफ साहब, मेरे नाम पे ही केस बुक किया गया। आज तक मुस्लिम वेलफेयर की तारीख थी, पुलिस स्टेशन को कट्टा चढ़ने की जरूरत नहीं थी मुस्लिम वेलफेयर को। अगर पुलिस स्टेशन में केस आता था तो मुस्लिम वेलफेयर तक पहुंच जाता था। आज वैसा जाके हमारे बड़े जिम्मेदार अहबाब इन काम करने वालों के ऊपर केस बुक करके परेशान कर रहे हैं। और मदीना मस्जिद अल्हम्दुलिल्लाह आपके दिल में अगर मुस्लिम वेलफेयर एसोसिएशन की प्रॉपर्टी नहीं रहती थी तो हम मदीना मस्जिद की फटी सुधरनी पर अल्हम्दुलिल्लाह 25 साल से खिदमत कर रहे थे। क्यों यहाँ देखा गया आज वक्फ की प्रॉपर्टी मुस्लिम वेलफेयर की प्रॉपर्टी बोलकर बदनाम कर रहे हैं? खुर्शीद साहब, आपसे मैं सवाल कर रहा हूँ और आपकी सदारत में जब वक्फ की प्रॉपर्टी है, जब यूसुफ खान साहब को सदर बनाया गया था, यूसुफ खान साहब बार बार कह रहे हैं कि हमारी ईदगाह कब्रिस्तान कमेटी की प्रॉपर्टी है, तो क्यों नहीं दिए? जब मलिया क्यों नहीं दिए गए? आज आपका मफाद नहीं चल रहा है, उसकी वजह से आप कभी वक्त कभी आप मुस्लिम वेलफेयर बोल रहे हैं। अल्लाह के वास्ते आप अपना इलाज कराइए, अपने जहन तवज्जुह सही है नहीं है आप सोचिए। कभी आप इस्तीफा दिए बोल रहे हैं, कभी मैं इस्तीफा नहीं दिए बोल रहे हैं, कभी मुस्लिम वेलफेयर बर्खास्त बोल रहे, कभी मुशावरत बर्खास्त बोल रहे। क्या है ये? आखिर कौम में इंतजार पैदा कर रहे हैं। अल्लाह के वास्ते सब छोड़िए, मुत्तहिद होइए। आज भी हम एक प्लेटफॉर्म पे आने के लिए तैयार है कौम मिल्लत के लिए। अल्हम्दुलिल्लाह आप ही के बोलने में कमेटी तय की गई, आप ही के बोलने में जिस दिन डेट तय किया गया, उससे पहले अब्दुल अहाद साहब को बिठा के मस्जिद हुसैन लारी पार्किंग में जो डेट तय करे थे वो डेट को कैंसिल करके भी दूसरी डेट तय किया गया। फिर उसी डेट के उन्हीं के बोलने में वही डेट पे जनाब सैयद कमरदर साहब को सदर बनाया गया। उस दिन होना बोल के आप लोग यहाँ के आज सैयद कमरदर साहब को कौम मिल्लत चुन चुकी है। उसके बाद फिर आगे आप लोग बदमाशी करके दिन ब दिन जुल्म सितम कर रहे हैं मुस्लिम वेलफेयर के ऊपर। मुस्लिम वेलफेयर का नाम मिटाना चाह रहे हैं। इंशाअल्लाह अल्लाह चाहा तो इंशाअल्लाह इखलास की बुनियादों पर मुस्लिम वेलफेयर चलती रहेगी। इंशाअल्लाह बोलने वाले बोलते रहेंगे, इंशाअल्लाह वेलफेयर बाकी रहेंगे, क़यामत तक बाकी रहेंगे। इंशाअल्लाह हर कोई मुखलिसिन आए दिन एक दिन इंशाअल्लाह मुखलिस पैदा होगा, वेलफेयर को चलाएगा। हम नहीं, कल दूसरा नहीं, तीसरा। इंशाअल्लाह कुछ ना कुछ इखलास की बुनियादों पर काम चलेगी, इंशाअल्लाह चलते रहेगी। अभी भी कह रहा हूँ साहब, हमारे जो बुजुर्ग हजरात जो हमारे इख्तलाफात पैदा कर रहे हैं उन लोगों को कह रहा हूँ
आज भी हम तैयार हैं गले लगाने के लिए। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। जनरल सेक्रेटरी मुस्लिम वेलफेयर एसोसिएशन तमाम तानूर की आवाम से मुखातिब हूँ कि जैसा कि आप सब लोग जानते हैं कि मुस्लिम वेलफेयर एसोसिएशन पिछले 25 साल से अवाम के रिफाई कामों में, उनके तस्वीरों में बहुत सारे ऐसे काम किए हैं जो एक बहुत बड़ी तारीफ रखते हैं। और साथ ही साथ आप सब लोग जानते हैं कि मुस्लिम वेलफेयर एसोसिएशन का कॉम्प्लेक्स महज कौम के कमज़ोरों को, यतीमों और बेवाओं को सहारा दे इसीलिए बनाया गया। और इस कॉम्प्लेक्स को सभी मुसलमानों ने फंड भी दिया है और सभी लीडरों ने इसको फंड दिया है बहैसियत मुस्लिम वेलफेयर एसोसिएशन। मुस्लिम वेलफेयर एसोसिएशन के नाम पर इन लोगों ने फंड दिया है, मगर आज कुछ लोग महज अपने सियासी मकासद पूरे करने के लिए, महज अपनी अना के लिए ये लोग कह रहे हैं कि ये कॉम्प्लेक्स वक्फ का है, जबकि सारी की सारी रिपोर्ट इंशाल्लाह कुछ ही देर में सदर साहब आपके सामने रखेंगे। ये लोगों का झूठ सामने आएगा और मैं तमाम तानूर के अवाम से गुजारिश करता हूँ कि सच्चे और झूठे में फर्क करें। उन लोगों पर भरोसा ना करें जो आपके साथ रहने के बाद आपके दोस्त बनकर आपका रहसन का काम करते हैं, जो आपको धोखा देते हैं, आपको धोखे में रख रहे हैं। याद रखिए, तारीख में उन्हीं लोगों के नाम दर्ज किए जाते हैं जो टकराते हैं। ऐसे लोगों के पीछे मत जाइए जो आपको सरासर बल्कि आपकी नस्लों को नुकसान करने के लिए बैठे हैं। वो चाह रहे हैं कि जिंदगी भर आप सब लोग उन्हीं को बड़ा कहें, जबकि इंशाअल्लाह तानूर के मुसलमानों को माजी में भी देख चुके हैं कि कभी ऐसा होने वाला नहीं है। अगर आप गलत हैं तो बिल्कुल हम तो कोशिश करेंगे कि आप लोगों को जो हद तक हो सके जुर्म की वो उसका इर्तिकाब जब तक नहीं करें आपको माफ़ नहीं करेंगे। और ये जो असासा है हमारी जानें कुर्बान हो जाएंगी, मगर ये असासा इंशाअल्लाह तानूर का मुसलमानों का था और मुसलमानों का रहेगा और इसको रखने की हम पूरी कोशिश करेंगे। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। ये ग़ालिबन 2 साल कब्ल से रजिस्ट्रेशन का तनाज़ा चल रहा था। इससे पहले मंसूर करीम सेठ साहब वेलफेयर के सदर थे और उनके साथ में बॉडी के अंदर हमारे बाबर साहब जो साबिक़ा सदर है, अब्दुल हमीद साहब, फारूक कुरैशी साहब, फारूक साहिद साहब, मुकरम साहब, के तमाम अफराद मंसूर करीम सेठ साहब के बॉडी के अंदर, रजिस्टर्ड बॉडी के अंदर मौजूद थे। तो खुर्शीद हुसैन साहब बाबर भाई को बुलाकर बोले कि भाई ये जो बॉडी है फिल्म पुरानी बॉडी है, ये बॉडी का रजिस्ट्रेशन मौजूदा जो बॉडी है जिसके अंदर बाबर साहब सदर से मैं जनरल सेक्रेटरी था, ये बॉडी के नाम पर ट्रांसफ़र करने वाले हैं। ये बोल के पेपरों पर दस्तखत लेने के बाद फिर हमको कुछ मालूम पड़ गया कि भाई ये लोग मौजूदा आमिला के बजाय मशाविरत खुद ये रजिस्ट्रेशन कर लेने वाली है। तो फ़ौरन हंगामी तौर पर आमिला का एक इजलास तलब किया गया जिसके अंदर खुर्शीद हुसैन साहब को बुलवाया गया। खुर्शीद हुसैन साहब जब आने के बाद उन्होंने इस बात का एतराफ़ किया कि भाई जब तक के आमिला और जनरल बॉडी बैठ कर ये तय नहीं करेंगी रजिस्ट्रेशन के मामले में, हम रजिस्ट्रेशन मशाविरत के नाम पे नहीं कर लेंगे। फिर खैर वक्त गुजरता गया फिर हमको ये मालूम पड़ा कि भाई रजिस्ट्रेशन फिर कर लेने वाले हैं। उसके बाद हम बड़ों के इसके अंदर मुदाखलत किए, जैसे गुलाबी पाशा साहब, अब्दुल रऊफ साहब, ये तमाम अफराद को हम उनकी मुदाखलत किए। मुदाखलत करने के बाद उनके दरमियान भी हमारी गुफ्तगू हुई। अब्दुल रऊफ साहब को, गुलाबी पाशा साहब को भी लोग बुलाकर बोले कि वे तयक़ुन ये कि हम रजिस्ट्रेशन आपकी इजाज़त के बगैर नहीं करेंगे। अलगरज धोखा करके रजिस्ट्रेशन कर दिए हैं लोग। और 30 अक्टूबर के दिन ये हमारे सिस्टम पर मैं जनरल सेक्रेटरी था, बाबर साहब सदर थे। AR गार्डन फंक्शन हॉल के अंदर एक तकरीब मुनाकिद की गई इसी रजिस्ट्रेशन के मुतालिक। खुर्शीद हुसैन साहब आकर तमाम अवाम के दरमियान इस बात का ऐलान किए थे आमिला और मशाविरत दोनों की दोनों बर्खास्त करने का बिल्कुल साख्ता तौर पर वो अमीर बने रहे और इसी तरीके से मस्जिदों के अंदर मुस्तकिल तौर पर इस तरीके का मामला करते रहे। और हाल ही कुछ दिन पहले में जिस टाइम पे ये बॉडी तश्कील होने से पहले, जिस वक्त मैं और बाबर भाई सदर और जनरल सेक्रेटरी था, खुर्शीद हुसैन साहब इस बात का ऐलान कर रहे थे कि भाई नई बॉडी तश्कील पाने के बाद ये रजिस्टर्ड हम उनके नाम पर मुंतकिल कर देंगे। उसके बाद हमेशा अहद शिकनी करते रहे और उसके बाद के जो भी पेपरों की जो तफसीलात है इंशाअल्लाह हमारे मौजूदा सदर साहब कमल अतर साहब आपके सामने वदात करेंगे इस बात की। फिर एक बात आप बताना चाह रहा हूँ
ये मामला हमेशा से धोखे से रख के रजिस्ट्रेशन किया गया और हमारे मामिला के अफराद को भी हमेशा इस बात का तयक़ुन दिया गया कि भी हम आपके रजामंदी के बगैर, जनरल बॉडी की शिरकत के बगैर हम कभी रजिस्ट्रेशन नहीं करेंगे, धोखे से रजिस्ट्रेशन करें। और कानूनी कार्रवाई उसके मुताबिक चल रही है। तो मैं तांडूर की आवाम से कहना चाह रहा हूँ कि और दूसरी चीज़ ये बताना चाह रहा हूँ कि अब तक हमारे दरमियान जो बातें आ रही थी, मुस्लिम वेलफेयर का कॉम्प्लेक्स बोल के आ रही थी और अब्दुल हादी साहब यहाँ पर एक मरतबा प्रोग्राम था, हमारे खालिद सैफुल्लाह साहब मौजूद थे। अब इस बात का इजहार कर थे कि भाई हम ये बॉडी को, ये प्रॉपर्टी को हम वक्फ में दे देंगे। उन्होंने परसों ऐलान के अंदर क्या बोले, बहुत दिन से पहले से हमें वक्त की आरती बोल के बोल रही, ये आप लोगों को निशानदेही के तौर पर, याद दहानी के तौर पर बात बताना चाह रहा हूँ मैं। उन्होंने 2 साल पहले बोले थे कि ये प्रॉपर्टी जो मुस्लिम वेलफेयर की प्रॉपर्टी है हम उसको वक्त में देना चाह रहे हैं। आज परसों प्रेस मीट के अंदर देखा तो बड़ा अफसोस के साथ में कहना पड़ता है कि शुरू से वक्फ की बॉडी की ये बातें कह रहे हैं लोग। मैं इन्हीं चंद बातों पर तांडूर जवान से फिर एक मरतबा दरख्वास्त करता हूँ, हक़ाइक़ को समझे और मुसलमानों की ये मुश्तरका तौर पर ये जायज़ा है, इसका तहफ़्फ़ुज़ हम सब की जिम्मेदारी है। अस्सलाम वालेकुम। మేడారం జాతరకు తాండూరు నుండి 46 బస్సులు అందుబాటులో ఉంటాయని తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సమతారెడ్డి తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు మిగతా 47 బస్సులతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తామని తెలిపారు. వారం రోజుల పాటు తమ పరిధిలో సగం బస్సులను మాత్రమే నడపడం పట్ల ప్రయాణికులకు కొంత ఇబ్బందులు కలుగుతాయని, అందుకు ప్రయాణికులు సహకరించాలని ఆర్టీసీ డిఎం కోరారు. ఈ నెల 26వ తేదీ నుండి పూర్తి స్థాయిలో తిరిగి బస్సులు అందుబాటులో ఉంటాయని సమతారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు సమస్యలపై గలమెత్తినందున కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి కలాల్ చంద్రశేఖర్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మా మనోహర్ అన్న గారు 15 రోజుల్లోనే మళ్ళీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడం జరిగిన విషయం అందరికీ తెలుసు. ఎందుకోసం గెలిచిండంటే గతంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా రోహిత్ రెడ్డి గారిని గెలిపిస్తే మరి వారు అభివృద్ధి కోసమే నేను పార్టీ మారడం జరిగింది. తాండూరు అభివృద్ధి నా లక్ష్యం, నా ధ్యేయం అని చెప్పిన ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే గారు మరి ఈరోజు ఇన్ని సమస్యల్ని కూడా ఏ ఒక్క రోజు గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క అసెంబ్లీలో కూడా చెప్పింది లేదు, చేసింది లేదు. మొన్నటికి మొన్న మీరు అసెంబ్లీలో చెప్పినప్పుడు కోట్పల్లి ప్రాజెక్టుకు ఇన్ని 100 కోట్లు, జుంటిపల్లి ప్రాజెక్టుకు ఇన్ని 100 కోట్లు ఏడున్నాయి, మీ 100 కోట్లు ఏడున్నాయి. ఈరోజు ఒకవేళ తెచ్చినుంటే పరిష్కారం జరిగినుంటే ఈరోజు మా ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అసెంబ్లీలో. మా ఎమ్మెల్యే గారు ఈరోజు తాండూరు ఆడితేనే ఈ విధంగా ఉంది, మీరు 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా మరి ఏడ ఉంది అని చెప్పి, అభివృద్ధి ఏడ ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రోడ్లు వేస్తే అభివృద్ధిగా కాదు, రోడ్లు ఎవరైనా వేస్తారు, ఏ ప్రభుత్వమైనా వేస్తుంది, సీసీ రోడ్లు వేస్తారు, అవి రోడ్లు వస్తుంటాయి పోతుంటాయి. అది చెర, తిరాస్తి కాదు, చెర అంటే అవుతుంటుంది పోతుంటుంది. ఒక్కసారి ప్రాజెక్టు కడితే కొన్ని 100 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఈ రోడ్ వేస్తే 100 సంవత్సరాలు ఉండదు, 1-2 సంవత్సరాలు ఉంటుంది. రోడ్ల గురించి చెప్పుకోవద్దు ఎప్పుడు కూడా. రోడ్లు ఎవరొచ్చినా వేస్తారు, మోర్లు ఎవరొచ్చినా తీస్తారు, కడతారు. అదే రకంగా విద్య గురించి మాట్లాడితే తాండూరు ప్రాంతంలో అనేక చాలా రకాలైనటువంటి కార్మికులు చాలామంది ఉంటారు. మరి వాళ్ళకు తగ్గట్టు కాలేజీలు కానీ విద్యాపరంగా మీరు ఏ రకంగా కూడా అభివృద్ధి చేయలే. పాలిటెక్నిక్ కాలేజ్ అన్నారు, ఐటీఐ కాలేజీకి జీవో మాత్రమే వచ్చింది. మరి గత ప్రభుత్వంలో కేవలం జీవో వచ్చి అనేక రకాలుగా మా కాలేజీలు తెచ్చిండు బషీరాబాద్కు టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పిన మీరు ఈరోజు ఏడ ఉన్నది, దానికి బునాదులు కూడా లేవు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడ ఉద్యోగులు లేరు, లెక్చరర్స్ లేరు, విద్యార్థులు లేరు. మరి ఏమైపోయింది? ఏదో ఎన్నికల ముందల మేము అన్ని చేసినాయని చెప్పి మరొక్కసారి ప్రజలను మోసం చేయడానికి చేసిన ప్రయత్నమే తప్ప మీరు చేసింది ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేను తెలియజేస్తున్న తాండూరు ప్రజానికానికి. అదే రకంగా యాదవులకు, కురుమ గొల్లలకు సంబంధించిన విషయం 43,500 రూపాయలు గత ప్రభుత్వం
అన్ని అకౌంట్లలో వేసుకొని డీడీలు తీపించుకొని తీసుకున్నది. తర్వాత మరి వాళ్లకు 1,40,000 ఇస్తామని కూడా ఒప్పుకున్నది. మరి అవి డబ్బులన్నా మా యాదవుల కుర్మగొల్లలకు డబ్బులన్నా కావాలి, లేకపోతే మరి వాళ్ళు 43,500 ఏ విధంగా తీసుకున్నారు అనేది దాన్ని తేల్చాలి అధ్యక్ష అని చెప్పి ఈరోజు మా ఎమ్మెల్యే గారు, తాండూరు ఎమ్మెల్యే గారు, మా మనోహరన్న గారు ఈరోజు బల్ల గుద్ది మన ప్రభుత్వం, మా ప్రభుత్వాన్ని మేమే ప్రశ్నించుకొని, అంటే ప్రజల కోసమే కాబట్టి, ప్రజా పాలన కాబట్టి ప్రజల కోసమే మేమేమైనా చర్చిస్తామని చెప్పి ఒక ఉదాహరణగా ఈరోజు తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మనోహరన్న ఈరోజు మనందరికీ కనిపిస్తూ ఉన్నాడు. ప్రజాపాలన అంటే ఏందో ఈరోజు మనకు తెలియవచ్చింది. ఒక్కసారి చూసుకున్నట్లయితే కందిపప్పు విషయంలో పోయిన ఎలక్షన్లు కాకుండా 2014లో కూడా మరి కంది బోర్డుని తీసుకొస్తామని చెప్పి సీఎం కేసీఆర్ గారు చెప్పిండ్రు, కేటీఆర్ గారు చెప్పిండ్రు. వాళ్ళ ప్రభుత్వమే 2 సార్లు వచ్చింది. మరి వచ్చిన తర్వాత కూడా కంది బోర్డును మార్చేసి ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి భౌగోళిక గుర్తింపును తీసుకొచ్చి మేము మొత్తము కంది బోర్డుకు బదులుగా ఇది మేము తెచ్చినామని చెప్పి వాళ్ళు చెప్పుకోవడము ఎంత ఆశ్చర్యకరం, ఎంత సిగ్గుమాలిన చర్య ఇది. ఎవరో ఇచ్చిన దాన్ని మేం చేసినామని చెప్పుకోవడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కంది బోర్డుని ఈరోజు మా ప్రజలకు, మా రైతులకు కంది బోర్డు కావాలి. కంది బోర్డుతో పాటు జీ ట్యాగ్ కూడా మనకిస్తే రైతులు కంది పండించినటువంటి తాండూరు ప్రజలకు, తాండూరు రైతులకు, ఆ కాంగ్రెస్ లో గెలిపించిన వ్యక్తి అభివృద్ధి చేస్తాను పోయిండు, ఎక్కడ గొంగడ అక్కడనే ఉన్నది. ఆయన అభివృద్ధి అయిండు గాని మా తాండూరు అభివృద్ధి కాలేని సంగతి నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి చెప్పడం ఎంత సిగ్గుమాలిన చర్య ఈ రకంగా చేసిండు అనే దానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి మీతోని అభివృద్ధి కాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుందనే నమ్మకం ఉన్నది కాబట్టి ప్రజలు మళ్ళీ మనోహరన్న గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారు, మా అన్న మనోహరన్న ఖచ్చితంగా ప్రజా పాలన చేసి చూపెడుతుండు. ప్రజా పాలన ప్రజల వైపు అడుగులేస్తా ఉంది, ప్రజల కోసం పనిచేస్తా ఉంది, ప్రజల పక్షమే ఉంటది. ప్రజాపక్షపాతి మా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజల కోసము, రైతుల కోసము, మహిళల కోసము ఇప్పటికే 2 గ్యారంటీలని అమలు చేస్తా ఉన్నాం. ఇంకొక 4 గ్యారంటీలు ఉన్నాయి. ఇంకా టైం చాలా ఉంది. ఇంకా 100 రోజులు అంటే ఇంకా చాలా ఉంది. కాబట్టి ఈ 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు చేసినాం, ఇంకా 4 గ్యారంటీలు ఉన్నాయి. కొంచెం ఆపుకోండి. అందుకోసమే చెప్తా ఉన్నాం, మా ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పి తెలియజేస్తూ, మా మనోహరన్న గారికి ఈ సమస్యలను, అసలు తాండూరు పునాదులైనటువంటి సమస్యలనే లేవనెత్తినందుకు తాండూరు, యాలాల మండలం, అన్ని మండలాల తరపున, తాండూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున, వ్యాపారస్తుల తరపున, రైతుల తరపున, మహిళల తరపున, విద్యార్థుల తరపున మా మనోహరన్న గారికి, తాండూరు ఎమ్మెల్యే గారికి చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విషయాలను ఇదే విధంగా పనిచేస్తే మరి తాండూరు ప్రభుత్వం అనేది, తాండూరు నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి ఉంటుందో వాళ్ళు చూసి తట్టుకోలేరా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అభివృద్ధి తన ప్రాంతం యొక్క, తన పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం యొక్క సమస్యలను అసెంబ్లీలో తెలపడం ద్వారా సూటిగా సీఎంనే అడిగే ధైర్యం కానీ, ఆ చనువు కానీ, ఆ నమ్మకం కానీ, ఆ అభివృద్ధి అవుతుందనే ఒక ఆశయం కానీ ఖచ్చితంగా ఆయనకు ఉన్నాయి. నేను అభివృద్ధి చేసి తీరుతా అనే ధైర్యం, నమ్మకం, పట్టుదల ఉన్నది కాబట్టి ఈరోజు అసెంబ్లీలో తన గలం, తాండూరు ప్రజల గలాన్ని విప్పడం జరిగింది. అది తాండూరులో ఉన్నటువంటి నాపరాతి చాలా ఎప్పటి నుంచో ఎన్నో మంది అసలు తాండూరు నాపరాతి గురించి తెలియని నాయకులు లేరు, తెలియని ప్రజలు లేరు. తాండూరు రాయి అంటే అమెరికా పోతుందంట, ప్రపంచ దేశాలకు పోతుందంట అని చెప్పుకుంటాం మనం. ఆ దాన్ని ఈరోజు రాయల్టీలు 80 రూపాయలు ఉంటే 2 సంవత్సరాలకు ముందు మీరు దిగిపోతాం అనుకున్నటప్పుడు 180 రూపాయలు చేసిండ్రు. మరి దాన్ని
2 సంవత్సరాలుగా అంత పెంచితే అంటే 100 రూపాయలు ఎక్కువ పెంచారు. మరి దాని భారం ఎవరి మీద పడింది? అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల మీద. అంటే వ్యాపారస్తులకు విలువ లేకుండా వ్యాపారస్తులను ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం దోచుక తిన్న విషయం ఈరోజు బయటపడలేదా అని అడుగుతున్నా. ఇంకొక రకంగా ఈ సమస్య పైనే మరి తాండూరులో 180 చేస్తే అతల కర్ణాటకలో 100 రూపాయలు 120 రూపాయలు రాయల్టీ ఉంది అని మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలోనే చెప్పిండ్రు. మరి ఇది అక్కడ పక్కపక్కలో ఉన్నటువంటి కర్ణాటకకు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకు మరి బార్డర్ అదే. అక్కడ ఉన్నటువంటి తేడా ఎందుకు, మరి అంత దోపిడీ ఎందుకు జరిగిందని చెప్పి ఈరోజు తాండూరు నాపరాతి అని చూపెడుతున్నా. రూపురేఖలు ఏడమార్చిండ్రు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఒక్క 6 నిమిషాలు మాట్లాడితేనే ఈ విధంగా ఉంది. మీరు 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా మరి ఏడ ఉంది అని చెప్పి, అభివృద్ధి ఏడ ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రోడ్లు వేస్తే అభివృద్ధిగా కాదు, రోడ్లు ఎవరైనా వేస్తారు, ఏ ప్రభుత్వమైనా వేస్తుంది. సీసీ రోడ్లు వేస్తారు, అవి రోడ్లు వస్తుంటాయి పోతుంటాయి. అది చెర, తిరాస్తి కాదు, చెర అంటే అవుతుంటుంది పోతుంటుంది. ఒక్కసారి ప్రాజెక్టు కడితే కొన్ని 100 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఈ రోడ్ వేస్తే 100 సంవత్సరాలు ఉండదు, 1-2 సంవత్సరాలు ఉంటుంది. రోడ్ల గురించి చెప్పుకోవద్దు ఎప్పుడు కూడా. రోడ్లు ఎవరొచ్చినా వేస్తారు, మోర్లు ఎవరొచ్చినా తీస్తారు, కడతారు. అదే రకంగా విద్య గురించి మాట్లాడితే తాండూరు ప్రాంతంలో అనేక చాలా రకాలైనటువంటి కార్మికులు చాలామంది ఉంటారు. మరి వాళ్ళకు తగ్గట్టు కాలేజీలు కానీ విద్యాపరంగా మీరు ఏ రకంగా కూడా అభివృద్ధి చేయలే. పాలిటెక్నిక్ కాలేజ్ అన్నారు, ఐటీఐ కాలేజీకి జీవో మాత్రమే వచ్చింది. మరి గత ప్రభుత్వంలో కేవలం జీవో వచ్చి మా కాలేజీలు తెచ్చిండు బషీరాబాద్కు టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పిన మీరు ఈరోజు ఏడ ఉన్నది? దానికి బునాదులు కూడా లేవు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడ ఉద్యోగులు లేరు, లెక్చరర్స్ లేరు, విద్యార్థులు లేరు. మరి ఏమైపోయింది? ఏదో ఎన్నికల ముందల మేము అన్ని చేసినాయని చెప్పి మరొక్కసారి ప్రజలను మోసం చేయడానికి చేసిన ప్రయత్నమే తప్ప మీరు చేసింది ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఘనంగా డాక్టర్ సంపత్ కుమార్ జన్మదిన వేడుకలు శుక్రవారం తాండూరు పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కింగ్ మేకర్ డాక్టర్ సంపత్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం అర్ధరాత్రి నుండి బాలాజీ ఆసుపత్రి ముందు టపాకాయలు పేల్చి అభిమానులు సందడి చేశారు. పూలమాలలు, శాలువలతో సత్కరించి స్వీట్లు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, అటెండర్లకు ఉచిత అల్ప ఆహార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్ కుమార్ సతీమణి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీతా సంపత్ మాట్లాడుతూ బీవీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన డాక్టర్ సంపత్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో శ్రీని గారి ఆధ్వర్యంలో మరియు మిగతా ఆయన అభిమానులు, అంటే మొదటగా అభిమానులుగా వచ్చి ఫ్యామిలీ మెంబర్స్గా మారిపోయిన వీళ్ళందరూ కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ఆదర్శం సంపత్ సార్నే తీసుకున్నారు. ఎందుకంటే కరోనా టైంలో ఎంతో మందికి అన్నదానం చేస్తూ వాళ్ళకు ఎన్నో సేవలు అందిస్తూ బీవీజీ ఫౌండేషన్ని స్థాపించి అది ఇప్పటికీ కూడా ఆ బీవీజీ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి తన చేయూతనిస్తూ ఆ ముందుకు తీసుకెళ్తూ ఆ వ్యవస్థను ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి మిగతా మా బీవీజీ ఫౌండేషన్ సభ్యులంతా కూడా ఏ రోజు కూడా ఎక్కడికి వెళ్లకుండా ప్రతి ఒక్కరు ఎక్కడ ఫోన్ వచ్చినా కూడా ప్రతి ఊర్లో బీవీజీ ఫౌండేషన్ మెంబర్స్ ఉన్నారు. ఉండి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే సంపత్ సార్ గారికి ఫోన్ చేసి వాళ్ళకి ఆ చేయూతనిస్తూ సంపత్ సార్ గారిని ఆదర్శంగా తీసుకుంటూ ఎన్నో వేల మందికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా
సార్కి భార్యనైనందుకు నేను ఎంతో గర్విస్తూ ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్న సార్ గారికి అన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా మున్ముందు యువత కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రతి ఒక్కరికి మన పక్కనున్న వాళ్ళని కూడా పట్టించుకునే స్టేజ్లో లేని సమయంలో ఈ బీవీజీ ఫౌండేషన్ స్థాపించడం వల్ల మన ఊర్లో ఇది జరిగింది, మనం కూడా సహాయం చేద్దాం బీవీజీ ఫౌండేషన్ ద్వారా అని చెప్పేసి ఎంతో మంది ఆదర్శంగా తీసుకొని ముందుకు వస్తున్నందుకు, అదేవిధంగా వాళ్ళు కూడా వాళ్ళకు తోచిన సహాయం సంపత్ సార్ గారి బర్త్డే సందర్భంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని పక్క వాళ్ళని ఎంతో ఆపదలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని संपत साहब के जन्मदिन पर जो है ना आज गवर्नमेंट हॉस्पिटल के अंदर खाने का प्रोग्राम रखा गया है गरीब लोगों के लिए और एक बार डॉक्टर साहब का जो है ना अच्छा प्रोग्राम ఈరోజు గౌరవనీయులైన డాక్టర్ సంపత్ సార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ పేషెంట్స్కు మరియు ఇక్కడ అటెండర్స్కు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేసుకోవడం జరుగుతున్నది. సంపత్ సార్ గారు ఎల్లవేళలా ప్రజాసేవకుడై ప్రజల మధ్యలో వండుకుంటూ ఎవ్వరికి ఎక్కడ ఏ ఆపద ఉన్నా ఏ అవసరం ఉన్నా నేనున్నానని తాండూరు మొత్తానికి భరోసా కలిగించుకుంటూ, అలాగే అక్కడ సార్ బాలాజీ నర్సింగ్ హోమ్లో పేషెంట్ సేవతో పాటు నిత్యం వాళ్లకు 360 దినాలు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అయినా కూడా మళ్ళీ ఇక్కడ సంపత్ సార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ అందరూ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. కావున డాక్టర్ సంపత్ సార్ గారు వెళ్ళవేళలా ప్రజలకు అందుబాటులో వండుకుంటూ నిండు 100 ఏళ్లు ప్రజల సేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా సంపత్ సార్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులైన డాక్టర్ సంపత్ కుమార్ జన్మదిన సందర్భంగా బీవీజీ ఫౌండేషన్ ద్వారా ఈరోజు అన్నదాన కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నిర్వహించడం జరిగింది. ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ సంపత్ సార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం అందరూ భారీ ఎత్తున కార్యకర్తలు అందరూ కలిసి వచ్చి నిర్వహించడం జరుగుతుంది. బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంపత్ సార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీరన్న గారి సహకారంలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అన్ని వార్డుల నుంచి వచ్చిన నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సార్ ఇలాంటి జన్మదినాలు మనం ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ రాజకీయంగా ఇంకెన్నో ఉన్నతమైన పదవులు ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సార్కి జన్మదిన శుభాకాంక్షలు नहीं 2 ले पकड़ गरम होगा तुम ఎల్ఆర్ఎస్ ను రెగ్యులరైజ్ చేయండి. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇందూర్ రాములు ముఖ్యమంత్రికి విన్నపం. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కుటుంబం తమ స్వార్థం కోసం ఎల్ఆర్ఎస్ ను తీసుకువచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులను రోడ్డుపైకి తెచ్చారని, వందల వేల మంది రోడ్డు పాలు అయినట్లు ఇందూర్ రాములు తెలిపారు. ఒక్కో ప్లాటుకు 1000 రూపాయలు, వెంచర్ కు 10,000 చొప్పున 20,000 కోట్ల రూపాయలు వసూలు చేసి సమస్యను పూర్తి చేయకుండానే వదిలేశారని, అందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు అప్పుల్లో కూరుకుపోయినట్టు తెలిపారు. వెంటనే ఎల్ఆర్ఎస్ ను రెగ్యులరైజ్ చేస్తే ప్రభుత్వానికి కూడా భారీ లాభం చేకూరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించారు. ఇలా చేయడం వల్ల లక్షల కుటుంబాలు బాగుపడతాయని అన్నారు. ఆ యొక్క సమస్యను తీర్చకుండా పెండింగ్ పెట్టారు. కాబట్టి ఒక 5 సంవత్సరాల నుంచి మించి 3-4 సంవత్సరాల నుంచి మేము రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వాళ్ళమందరము చాలా కష్టాల్లో అప్పుల్లో పడ్డాము.
సరైన సౌకర్యాలు లేక ఈ ఎల్ఆర్ఎస్ తీసేస్తాడేమని కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేశాము. ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళ పరిస్థితి ఎలా దిగజారిందంటే ఊర్లు ఇడిచిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. కావున మేము మీకు విన్నవించుకునేది ఏదంటే మీరు పెద్ద మనసు చేసుకుని ఈ ఎల్ఆర్ఎస్ ని మీరు రెగ్యులరైజ్ గిట్లా చేసినట్టయితే ఇంచుమించు నాకు తెలిసి 2,000 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ కు మనకు ఫండ్ గా కూడా వస్తుంది. మీరు సద్వినియోగం కూడా చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ తో పాటు కొన్ని లక్షల కుటుంబాలకు కూడా ఉపయోగపడుతుంది. మీరు ఇది మా యొక్క చిన్న విన్నపము. మీరు దీన్ని ఎంత వీలైతే అంత త్వరగా అమల్లో పెడితే మా రియల్ ఎస్టేట్ కు దీనికి సంబంధించిన ఆధారపడ్డ వాళ్ళందరం కూడా మీకు కృతజ్ఞతగా ఉంటామని కోరుకుంటున్నాము. ఆ మెయిన్ కారణం కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి మెయిన్ కారణం కూడా ఈ రియల్ ఎస్టేట్ ప్రభావము అందుట్లో ఒకటి. ఎందుకంటే మేమందరం ఐక్యమత్యంగా ఏకధాటిగా ఆ గవర్నమెంట్ కు మేము సపోర్ట్ చేయలేము. తాండూరులో కూడా మేము అందరం కలిసి కాంగ్రెస్ కే సపోర్ట్ చేసినాం, మనోహర్ రెడ్డి గారిని గెలిపించినాము. కాబట్టి దీనికి మీకు ముందు భవిష్యత్తులో మీరు ఇచ్చిన పథకాలు అన్ని అమల్లో కావాలంటే అందరూ కుటుంబాలు ఇళ్లు కట్టుకోవాలన్నా అన్ని రకాలుగా ఉపయోగపడాలంటే ఇది మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఎల్ఆర్ఎస్ అనేది ఎత్తేస్తే మీకు అందరం మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ విధించినటువంటి ఈ ఎల్ఆర్ఎస్ ని రెగ్యులరైజ్ చేసేస్తే మేము కూడా ఒక ప్లాట్కు 9,000 చొప్పున మళ్ళీ ఒక వెంచర్ కు 90,000 చొప్పున కట్టేస్తే అప్పుడు గవర్నమెంట్ కు ఉపయోగపడుతుంది. మేము చాలా మందితో అడ్వాన్సులు తీసుకున్నాము. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయమని మాకు ఒత్తిడి పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మేము రిజిస్ట్రేషన్ చేయలేక వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇవ్వలేక నానా యాతనలు పడుతున్నాము. కావున ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మీరు దృష్టిలో పెట్టుకుని ఎంత వీలైతే అంత తొందరగా ఈ ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేస్తారని కోరుకుంటున్నాను. తిరిగి వచ్చే బుట్టంలో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable